నువ్వు గర్భంలో ఉండగానే నేను కాదురా నీకు తల్లిని తండ్రిని, పరలోకపు తండ్రి నీ తండ్రి, జస్ట్ ఇక్కడ బ్రతకడానికి నీకు గైడెన్స్ గా ఇవ్వడానికి, లేకపోతే నీకు సెక్యూరిటీగా ఉండడానికి దేవుడు నన్ను ఇచ్చాడు. నువ్వు ఏది జరిగినా మొదట నువ్వు దేవుని అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని కొరకు బ్రతకాలని ఏ తల్లిదండ్రులు నేర్పుతారో ఆడు 3 ఏళ్ళు కాదు, సంవత్సరం నుంచి కూడా ఉండగలడు. ఆయన నీ తండ్రి, ఆయన నీకు ఇవ్వాల్సింది ఆ లోకాన్ని. ఆయనను వంటి పెట్టుకునుండు, ఆయనకు అనుకూలంగా బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన ఆజ్ఞలను పాటించు. ఇవన్నీ నీకు తెలియాలంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. ఇది కదా చెప్పాలి. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన బిడ్డలందరికీ, అలాగే వేదికను అలంకరించిన సేవకులకు, ఈ వాతావరణంలో వాక్యాన్ని వినడానికి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఓకే, వందనము చెప్పండి. వందనము వినబడాలి, కనబడాలి కదా నిన్న మనకు ఇవ్వబడిన స్లోగన్ అదే. రైట్. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నాకు చిన్న కోరిక కలిగింది, చెప్పమంటారా? ఏంటి 2-3 మాట్లాడతారు చెప్పండి, మిగిలిన వాళ్ళకి వద్దా? నా కోరిక తీర్చరా? మనము 14వ తారీఖు నుంచి మాట్లాడుకున్నాం కదా, ఏం మాట్లాడుకున్నామో అడుగుదాం అనిపించింది. అంటే మీకు ఎంత గుర్తుందో తెలుసుకోవాలి అని ఆశ. 14వ తారీఖు రాత్రి కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? ఇది పరిశుద్ధ గ్రంథ పరిశోధన తరగతుల్లో ఒక తరగతిలో ఉన్నాం మనం. 14వ తారీఖు రాత్రి మనం ఏమి నేర్చుకున్నాం? ఓకే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని దావీదు గారు ప్రార్థన చేశారు. అలాగే దావీదు గారి కుటుంబం ఆశీర్వదించబడింది, సౌలు గారి కుటుంబం మాత్రం అంతకంతకు నేరసిల్లింది. కారణం ఏంటి అంటే, చేదైన వేరు ఒక్కటి మొలిచింది ఆయనలో, అది తన కుటుంబాన్ని సర్వనాశనం చేసింది అని తెలుసుకున్నాం. ఏమా వింటున్నారు అందరూ? ఏంటి సౌలు గారిలో వచ్చిన చేదైన వేరు అంటే, సింహాసనం ఎక్కిన తర్వాత దిగాలి అనిపించలేదు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు పాడగానే మనసులో ఎక్కడో అలజడి. నాకు రావాల్సిన స్థానం దావీదు కొట్టేస్తున్నాడు అనుకుని ఆ చిన్న అసూయ లేక విషపు చూపుని నిలిపినటువంటి సౌలు గారు తన కుమారులు 4 పోగొట్టుకున్నాడు. తన ఉపపత్ని వలన రిస్పా గారి వలన పుట్టిన 2 కుమారులు చంపబడ్డారు. తన పెద్ద కుమార్తె మేరబు గారికి పుట్టిన 5 కుమారుల్ని పోగొట్టుకున్నాడు. చిన్న కుమార్తె మీకాలు ఉన్నా లేనట్టు జీవితాన్ని జీవించవలసి వచ్చింది. తన జీవితంలో, తన కుటుంబంలో సర్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, ఒకే ఒక్క చిన్న చేదైన వేరు. అలాంటిది మన జీవితంలో ఉంటే మన కుటుంబాలు కూడా అంతే. దేవుడు న్యాయవంతుడు, ఆయన దృష్టిలో ఎవరైనా ఒకటే కదా, మనకు తెలుసు కదా. దావీదు గారిని చాలా ప్రేమించారు, నా ఇష్టానుసారుడు అని మాటిచ్చిన బత్షెబ గారి విషయంలో చేసిన పని ఆయనకి దుష్కార్యంగానే తోచింది, దానికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇది మనం నేర్చుకునే సంగతి. కాబట్టి సౌలు గారి కుటుంబము అంతకంతకు నీరసిల్లి సర్వనాశనం అయిపోవడానికి కారణం చేదైన వేరు, అదే మత్సరము లేక అసూయ లేక విషపు చూపు. మనలో కూడా ఉంటాయి. మనము క్రైస్తవులు అని పిలిపించుకుంటాం, మనకు వాక్యం తెలిసి అనిపిస్తుంది, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నట్లు అనిపిస్తాం, చదివేవారం ఉంటాం, బోధించేవారం ఉంటాం. కానీ కొన్ని ప్రాచీన స్వభావం లేక లక్షణాలు ఉంటాయి. మనం ఎంత విసర్జించి వచ్చాం అనుకున్నా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక సమయంలో మనం వాటిలో పడిపోతూనే ఉంటాం. కానీ అలా పడిపోతే ఈ లోకంలోనూ మనం ఏమి సంపాదించలేం, ఎస్పెషల్లీ పరలోకాన్ని అసలే పొందలేం. ఇది మొదటి రోజు మనం విన్న పాఠం. దేవుని ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు ఉండాలి అంటే మన హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. కల్మషాన్ని కడిగి వేసుకున్న వారిగా మనం జీవించాలి. స్వచ్ఛమైన పరిశుద్ధతను కలిగి జీవిస్తేనే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటామని మొదటి రాత్రి నేర్చుకున్నాం. ఇక నిన్న 15వ తారీఖు పగలే నేర్చుకున్నాం. కొందరు ఉన్నారు కదా, అందరూ లేకపోతే కొందరు ఉంటారు కదా. ఏం నేర్చుకున్నాం చెప్పండి?
నాకు ఈ రోజు నా దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చింది. మా పిల్లలు గమనించి చెప్పింది ఏంటంటే, స్త్రీలు అసలు వాక్యం వినట్లేదు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అని చెప్పారు. ఎవరో ఒకరిద్దరే వింటున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఉంటున్నారు అంతే కానీ వినట్లేదని చెప్పారు. నిజమేనా? మీరు నోరు విప్పకపోతే అంతే అనుకుంటాం కదా. మెజారిటీ ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? పురుషుల స్త్రీలా? కానీ వాయిస్ ఎవరు వస్తుంది అంటే అర్థం ఏంటి? కొద్ది గొప్ప వాళ్ళే వింటున్నారు, మీరు వినట్లేదు అనమాట. మరి వినకపోతే ఎందుకు చెప్పండి? ఎంత ప్రయాసం పడి కూర్చొని మనం గంట ప్రసంగం మీరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లా. ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరికీ మెమరీ ఉండదు, అందరం గుర్తుపెట్టుకోవాలి. గంటల గంటల ప్రసంగాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే, కానీ ఆ ప్రసంగంలో ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పైగా మీ గురించి చెప్పాను నేను ఒక హారాన్ని గురించి చెప్పాను. ఏ హారం అది? ముత్యాల హారం గురించి వాళ్ళు చెప్తున్నారు పరకపోయినా. అర్థమవుతుందా? ముత్యాల హారాన్ని గురించి నేర్చుకున్నాం. అందులో మంచి ముత్యాలను ఏరి ఒక్కొక్క ముత్యాన్ని ఒక్కొక్క చోట నుండి ఒక్కొక్క ముత్యాన్ని తెచ్చి ఒక హారంగా మార్చి దేవుడు మన ముందు పెట్టారు. ఎవరు కావాలని ధరిస్తారో వాళ్ళ జీవితాలకు అనుకూలంగా వీళ్ళు తమ జీవితాలను మార్చుకోవాలి. అదే ముత్యాల హారమే ఎక్కడుందని చెప్పుకున్నాం? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన భక్తులందరూ మంచి ముత్యాలు లాంటి వారు. అందులో కామారు గారు ఎందుకు చేరారు? రాహబు గారు ఎందుకు చేరారు? రూతు గారు ఎందుకు చేరారు? సల్మాన్ గారు ఎందుకు చేరారు? బోయజ్ గారు ఎందుకు చేరారు? యోసేపు గారు ఎందుకు చేరారు? నేర్చుకున్నాం. అబ్రహాము గారికి 3 భార్యలు 8 మంది కుమారులైతే ఒక్క కుమారుని గురించి వ్రాయబడింది ఆ అధ్యాయంలో. శారా గారి పేరు ప్రస్తావించబడలేదు. అలానే తక్కువ చేయట్లా, ఆహారంలో ఆమె అవసరం లేదనుకున్నాడు దేవుడు. కానీ భయంకరమైన జీవితాన్ని జీవించిన స్త్రీలను మాత్రం తెచ్చి ఆహారంలో పొదిగించాడు. ఎందుకు అన్నది నేర్చుకున్నాం. కనీసం అందులో ఎవరున్నారో గుర్తులేకపోయినా కనీసం మీకు సంబంధించిన ముత్యాల హారం అని కూడా చెప్పలేకపోతున్నారు మీరు. వాక్యము వినడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం పాటించడం. పాటించాలి అంటే విన్నది మనకు గుర్తుంటేనే, గుర్తులతో ఏం పాటించగలం? కాదు కదా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక రాత్రి ఏం నేర్చుకున్నాం చెప్పండి? ధనవంతుడు దరిద్రుడైన లాజరు గారి గురించి నేర్చుకున్నాం. ధనవంతుడు ఎందుకు పాతాళంలో బాధపడ్డాడు? ఏంటి అతను చేసిన తప్పు? లాజరు గారు ఎందుకు పరదేశంలో అబ్రహాము గారు రమ్మని అనుకున్నారు? ఆయన చేసిన ఒప్పేంటి అనేది నేర్చుకున్నాం. అదేనా? అవును, ఇటే వస్తాయి సౌండ్, ఇటు రావు కదా. ఏంటి? అబ్రహాము గారిని తండ్రి అని పిలిచాడు ధనవంతుడు. అంటే అతనికి విశ్వాసం ఉంది, బట్ ఆ విశ్వాసం క్రియల్లో చూపించలేకపోవడం వలన అతని విశ్వాసం మృతమైనది అయిపోయింది. క్రియలు లేని విశ్వాసం మృతం. అతనికి కొద్దో గొప్ప విశ్వాసం ఉంది, కానీ ఎదురుగా ఉన్న దీనుడైన తన సహోదరుడికి, ఏకపత్రికలో మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏమని అంటే, నీ సహోదరుడు ఆకలిగొని ఉంటే, నీ సహోదరుడు దిగంబరి అయి ఉంటే, నీవు అతనికి ఏమీ చేయలేనప్పుడు నీకు విశ్వాసం ఉన్నా అది చచ్చిపోతుందే తప్ప అది నీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. అదే ధనవంతుడి జీవితంలో జరిగింది. మనం పాత నిబంధన లేవియా కాండంలో చూసుకున్నాం. పరదేశి అయినను అతిథి అయినను ఒక సహోదరుడు నీ దగ్గరకు వచ్చి ఏమీ లేనివానిగా నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే అతను నువ్వు చేరదీసి నీ వలన అతను బ్రతికేలా చేయాలి. అదే కొత్త నిబంధన యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. దిగంబరి అయి వస్త్రహీనుడై లేక తినడానికి తిండి లేక ఆకలి కొనే నీ సహోదరుడికి చేయకపోతే నువ్వెంత గొప్ప విశ్వాసమైనా దేవుని దృష్టిలో మాత్రం మృతుడవే. విశ్వాస విషయంలో విశ్వాసము అనేది నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వరకు కాపాడుకోవాల్సిందే. అందుకే పౌలు గారు చెప్పారు, నా విశ్వాసమును కాపాడుకుంటుని. అలా కాపాడుకోలేకపోయాడు ధనవంతుడు. ఈ లోకంలో ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతులు అన్ని ఉన్నాయేమో, కానీ ఇంకా చెప్పాలి అంటే ప్రారంభంలో విశ్వాసం కూడా ఉంది, కానీ విశ్వాసము చిగురించాలి అంటే, మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే అది క్రియలతో కూడిందై ఉంటేనే అనే విషయాన్ని విస్మరించాడు, కాబట్టి నష్టపోయాడు అని తెలుసుకున్నాము. మరి మన విశ్వాసం ఎలా ఉంది? అసలు విశ్వాసం ఉందా? ముందు ఉంటే అది క్రియల రూపంలో కనపరచగలుగుతుందమ్మా? ఇది ఎవరికి వాళ్ళమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక ఈ రోజు మధ్యాహ్నం ఏం నేర్చుకున్నారు? మేమేం నేర్చుకోలేదండి, బాప్తిసాలు తీసుకునే వాళ్ళు కూర్చొని నేర్చుకున్నారు అని చూస్తున్నారు. చెప్పండి, ఏం నేర్చుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం? నిత్య ఆశీర్వాదానికి మీరు కాదు, నాకు తెలిసి మీరైతే కాదు. మరి మీరు యాక్టివ్గా చెప్పట్లేదు కదా. మీకు ఆశీర్వాదం కావాలనుకుంటే తప్పకుండా మీరు ఆ విషయాన్ని మీ మనసులో పెట్టుకునేవారు కదా. సో బాప్తిస్మం తీసుకునేటప్పుడు తీసుకుని బ్రతకాలి అనుకునేవారు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
తీసుకున్న తర్వాత బ్రతకవలసిన విధానం ఏంటి, ఇవన్నీ ఉంటేనే నిత్య ఆశీర్వాదానికి వారసులం అవుతాం. లేదు అంటే ఎన్ని ఉన్నా, చెప్పండి, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంటుంది. అన్ని ఉంటాయి కానీ తినడానికి ఏముండదు. ఓకేనా? మరి రాత్రి కూడా కొన్ని విషయాలు నేర్చుకుందామా? మీకు ఈ చలి అలవాటేమో, మాకు కొంచెం కొత్త, సంవత్సరం ఒకసారి అనుభవిస్తాం ఈ చలిని మేము. అయినా ఇలాంటి వాతావరణంలో కూర్చొని దేవుని మాటలు వింటున్నాం కాబట్టి ఈ రాత్రి మాత్రం తల్లుల కోసం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను ముందే చెప్పాను ఎందుకు మీకోసం మాట్లాడాలనుకున్నానంటే, మీరు అసలు వినట్లేదంట వాక్యాన్ని. మరి మీరు వాక్యం వినకపోతే మీ పిల్లలకు వాక్యాన్ని ఎలా నేర్పిస్తారు? మీ భర్త నేర్పిస్తారా? అది కూడా చెప్పరా? పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలంటే ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది చెప్పండి? తండ్రికి లేదంటారా? తండ్రికి బాధ్యతలు ఎక్కువ. మరి లేడీస్ కూడా జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కువ శాతం ఏంటి అంటే తల్లుల చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలకు మొదటి బడి లేక పాఠశాలే తల్లి బడి. 5 సంవత్సరాల వరకు పిల్లలు తల్లుల చుట్టే కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. తల్లి కూడా విడిచిపెట్టదు, ఎందుకంటే మోసి కంటుంది కాబట్టి. మరి మన పిల్లలు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి ఇక్కడ? ఏదో ఒకటి వండి పెట్టేసాం, తినేసారు వాళ్ళు. ఆ సండే స్కూల్ పెట్టారు, పంపించేసాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి చేసేసుకుంటారు, వింటారు, చూస్తారు. కాదు కదా. అలా క్యాజువల్ గా బ్రతికితే నిత్య జీవం లేదు. అది మనం మాట్లాడుకుంటున్న విషయమే. పరలోకం కావాలి అంటే బహుగా శ్రమలు పడాలి, హింసలు పడాలి, నిందలు అవమానాలు పడాలి. నిన్నే చెప్పాను నేను మీకు. బ్రతికుండగానే చర్మాన్ని ఒలిపించుకున్నారు నతనీయులు గారు. తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు పేతురు గారు. ఇంటి ఆకారంలో సిలువ వేశారు ఆంధ్రేయ గారు. ఇలా శిరఛేదన చేస్తే 3 సార్లు ఎగిరి పడింది పౌలు గారి శిరస్సు. అలాంటి హతసాక్షులు వారు కదా నమ్మాలి మాకు పరలోకం అని. ఇలా ఏదో కాసేపు చలిలో కూర్చుంటేనో, లేకపోతే మేము ఒక 400 కిలోమీటర్ల నుంచి వచ్చేసినంత మాత్రాన పరలోకం వచ్చేస్తుంది అనుకుంటే భ్రమ. పరలోకం అనేది చాలా కష్టపడి పోరాటం చేస్తే గాని అక్కడికి చేరలేం మనం. మరి మనమే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటే మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ 4 రాళ్ళు సంపాదించి ఇచ్చేస్తే చాలా? ఆ 4 రాళ్ళు అతనికి నిత్య జీవాన్ని ఇస్తాయా? ఏమా, 4 రాళ్ళు నిత్య జీవాన్ని ఇస్తాయా? ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడతాయేమో. అయినా మనం ఇచ్చినంత మాత్రం వాడు జాగ్రత్త చేస్తారని రూల్ ఏం లేదుగా. మనం కష్టపడి సంపాదించిస్తాము, వాడు తాగో తందనాలాడో అమ్మాయిలకు పంపించి వ్యభిచారానికో లేదా దేనికో వాడేశాడు అనుకో, ఈ లోకంలో బ్రతకడానికి కూడా ఉండదు. కాబట్టి అలానే ఈ లోకంలో పిల్లల కొరకు కష్టపడద్దని నేను చెప్పట్లేదు, కానీ భౌతికంగా వాడు బ్రతకాలని నువ్వు కష్టపడేదానికి రెట్టింపు ఆధ్యాత్మికంగా వాడు బ్రతకాలని నువ్వు కోరుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈ రాత్రి మన బాధ్యతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న సందర్భాన్ని ధ్యానం చేసుకుంటూ. ఓకేనా? తీద్దామా? లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును, కాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఈ 2 వచనాలను ఈ రాత్రి మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అభీష్టం మేరకు ప్రపంచ మానవాళి పాపమును విమోచించడానికి ఈ లోకానికి వచ్చారు. వచ్చిన ఆయన 12వ సంవత్సరంలోనే పెద్దలతో కూర్చుని వారు మాట్లాడేవన్నీ జాగ్రత్తగా విన్నారు. 30వ సంవత్సరం వరకు తల్లిదండ్రులకు అంటే ఈ లోక సంబంధంగా పిలువబడిన మరియ గారికి, యోసేపు గారికి లోబడి జీవించారు. మిగిలిన 3.5 సంవత్సరాలు మాత్రం, అంటే 30వ ఏట బాప్తిస్మాన్ని తీసుకుని 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ విస్తారమైన, అంటే ఆయనకు నిర్ణయించబడిన పని సంపూర్తి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకు తెలుసు, మన కొరకు మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేపబడడం, తర్వాత పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవడం మనకు తెలిసిన విషయాలు. ఆ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన పరిచర్యలో ఎన్నో విలువైన సంగతులు చెప్పారు. అది అర్థం చేసుకున్న వారు కొందరు, అపార్థం చేసుకున్న వారు ఇంకొందరు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అర్థమయ్యేది,
కొంతమందికి అర్థం కాకపోతే తర్వాత పర్సనల్ గా ఆయన సింగిల్ గా ఉన్నప్పుడు వచ్చి, ప్రభువా ఇది మీరు మాట్లాడారు కదా, దీని ఆంతర్యం ఏంటి మాకు తెలియచేయరా అని అడిగేవారు. యేసుక్రీస్తు వాళ్ళకి అవన్నీ వివరంగా చెప్తూ వచ్చేవారు. ఆ విషయాల్ని మనం సువార్తలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు బోధ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు కొందరికి నచ్చేవి, కొందరికి నచ్చేవి కాదు. నచ్చని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఏదో చెప్తున్నాడు గాలి మాటలు, ఆ దెయ్యం పట్టిన బయల్జెబూల్ వాళ్ళని చెప్తున్నాడు చేస్తున్నాడే తప్ప ఈయన పెద్ద అంత శక్తి ఏం లేదు, అంత సామర్థ్యం ఏం లేదు అన్నట్లుగా మాట్లాడేవారు తేలికగా. విని విని ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు అలా మాట్లాడుతున్నప్పుడు ఆయనకి కోపం వచ్చి, సరే నేనంటే దెయ్యాల అధిపతి బయల్జెబూల్ వాళ్ళని చేస్తున్నానులే గాని, మరి మీ పిల్లలు కూడా అద్భుతాలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం కదా, అంతేనా కాదా? మన పిల్లోడు పిచ్చోడైనా సరే మన కంటికి బంగారంలా కనపడతాడు. మన పిల్లడు అనారోగ్యంతో ఉన్నా సరే మనకి ఫుల్ ఎనర్జీతో ఉన్నట్టు కనపడతాడు. ఎందుకంటే మన పిల్లలు మనకి చాలా, చెప్పండి ఏమ్మా అర్థమవుతుందా? మన పిల్లలు మనకి చాలా ఇష్టం. మీకు మాట చెప్పిన, అందరూ దేవుని పిల్లలే, అవును కదా? అందరూ దేవుని పిల్లలేనా? కానీ అందరూ దేవుని పిల్లలు అన్నట్టు పెరగవు. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు అనుకుంటేనే బాగా చూడగలను, దేవుని కుమారుడు అనుకుంటే అసలు అనుకోను కదా. దేవుని పిల్లలు అనుకుంటే మీ పిల్లలంతో నా పిల్లడు అంతే అవ్వాలి నాకు, ఎందుకని అందరి పిల్లలు దేవుని పిల్లలే కాబట్టి. దేవుడే మనకి పిల్లల్ని ఇచ్చారు అనుకున్నప్పుడు నీ పిల్లల్ని ఎలా చూస్తున్నానో నా పిల్లల్ని అలాగే చూడాలి. కానీ అలా చూస్తామా? చూడం. ఏదన్నా కొంచెం ఉంటే ఇది నా కొడుకు అయితే బాగుంటుంది, నా కూతురికి అయితే బాగుంటుంది, మన తర్వాత ఎదుటివారు ఆలోచిస్తాం మనం. అందుకే దేవుడు పెట్టింది కూడా ఏంటో తెలుసా, నీ అనుకుని చూడరా కానీ నా పిల్లడే అని ఇచ్చాడు మనకి. మన అనుకుంటేనే ప్రేమించగలం, మన అనుకుంటేనే అన్ని పంచగలం, మన అనుకుంటేనే బాగా చూడగలం. కాబట్టి ఆయన పిల్లలని అందరికీ తెలిసిన మన మనసులో ఫిక్స్ అయితే వీడు నా వాడు, ఈమె నా బిడ్డ అని మాత్రమే చూస్తాం. అలా అయితేనే చూడగలం కూడా మనం, ఎందుకంటే మన మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ రోజు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యులకు అధికారం ఇచ్చారు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి గాని, రోగులను బాగు చేయడానికి గాని యేసుక్రీస్తు వారే అధికారం ఇచ్చారు 12 మందికి. ఇప్పుడు ఆ 12 మంది దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, ఆ 12 మంది స్వస్థతలు చేస్తున్నారు, ఆ 12 మంది వాక్యాన్ని చెప్తున్నారు. కానీ ఆ 12 మందిని వదిలేసి ఈయన మాత్రం తినటం మొదలు పెట్టారు అందరూ. అందుకే ఈయన అన్నారు, సరే నేనంటే దయ్యాల అధిపతి వల్లనే చేస్తున్నానులే కానీ మరి మీ పిల్లలు ఎలా చేస్తున్నారు అంటే, ఇప్పుడు అర్థం ఏంటి? నేను ఎలా చేస్తే మీ పిల్లలు అలాగే చేస్తున్నారు, నేను దెయ్యాల అధిపతి వల్ల చేస్తే మీ పిల్లలు అదే చేయాలి, లేదా మీ పిల్లలు దేవుని వలన పరిశుద్ధాత్మ వలన చేస్తే నేను అలాగే చేయాలి. కాబట్టి మీరేం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఒక రకమైన గద్దింపు స్వరం పైన మాట్లాడగానే ఆ మాటలు వింటున్న సమూహంలో నుండి ఒక తల్లి లేచి గట్టిగా కేక వేసి చెప్తుంది. ఏమనంటే, అబ్బా నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థలములు ధన్యమైన బాబు. లేకపోతే ఇలాంటి మాటలు ఎవరు పలకలేరు. ఏమంది ఆ తల్లి? కేకలు వేసి చెప్తుంది. జన సమూహం చాలా మంది ఉన్నారు. ఆ సమూహంలో ఈమె నిదానంగా పలికితే ఆయన వరకు చేరదేమో అనుకుందేమో, కేకలు వేసి చెప్తుంది. ఏమనంటే, అంటే మామూలు భాషలో మనం మాట్లాడుకుందాం, యేసు లేక బోధకుడా నువ్వెవరు అంటే, నిన్ను మోసిందే తల్లి గర్భము, నిన్ను మోసిన గర్భముందే అది ధన్యము, అలాగే నీవు కుడిచేవే స్తనములు అంటే పాలు తాగవే ఆ స్తనములు ధన్యములు అంది. మిమ్మల్ని అడుగుతాను, మోసిన గర్భం ఏదో పాలిచ్చిన స్తనములు కూడా అవే కదా, ఆ తల్లిగా చెప్పాలి అంటే కొంచెం మీకు ఇబ్బంది అనిపించవచ్చేమో కానీ తప్పదు, నేను ఈ మాటలు చెప్పాలి కాబట్టి ఇలాగే మాట్లాడాలి. నా మాట విని చెప్పండి. ఎవరు గర్భాన్ని ధరిస్తారో ఆ తల్లి కదా పాలివ్వాలి, ఆ తల్లినే పాలివ్వాలి. అలాంటప్పుడు నిన్ను కన్న తల్లి ధన్యురాలు అంటే సరిపోతుందిగా, చాలా. నిన్ను కన్న తల్లి ధన్యురాలు అంటే సెట్ అవుద్దా లేదా? ఎవరు గర్భాన మోసారో, ఎవరు పాలిచ్చారో ఆమె కన్న తల్లి కదా. అలాంటప్పుడు డైరెక్ట్ గా నిన్ను కన్న తల్లి ధన్యురాలని చెప్తే సరిపోతుంది. కానీ ఆమె ప్రత్యేకంగా 2 శరీర భాగాలను గురించి మాట్లాడుతుంది. అదే ఒకటి గర్భము, 2 స్తనములు. ఎందుకు వాటిని ప్రయోగించిన తల్లి? మోసిన గర్భం ఎందుకు ధన్యము, పాలిచ్చిన స్తనములు ఎందుకు ధన్యము, ఆ 2 ఎందుకు ధన్యము? ఆమె శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. ఆమె కళ్ళతో ప్రపంచాన్ని చూపించాలి పిల్లవాడికి, వాడికి తెలుస్తూ ఉండగా. ఆమె నడకతో పిల్లవాడికి నడకను నేర్పాలి, ఆమె నోటితో మాటలను పలికించాలి. మరి ఈ అవయవాలను గురించి ప్రస్తావించకుండా మోసిన గర్భము, కుడిచిన స్థనములే ధన్యములని ఎందుకు చెప్పింది? 1 word లో చెప్పొచ్చు, నిన్ను కన్న తల్లి ధన్యురాలు అని. కానీ అలా చెప్పట్లేదు ఆమె. నిన్ను మోసిన గర్భము ధన్యం,
నీవు కుడిచిన స్థనములు ధన్యము అనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది కాసేపు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఆ పదాలే ఎందుకు పలికింది, ఆ అవయవాలనే ఎందుకు ప్రస్తావించింది, వాటి వెనుకున్న ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమాధానం చెప్తున్నారు, అవును అని కదా. ఆమె ఏమందో దాన్ని నిజమే అన్నారు ఆయన. అంటే మోసిన గర్భం ధన్యమని, కుడిచిన స్థనములు ధన్యమని తల్లి చెప్పడమే కాదు, ఒక తల్లి చెప్పడమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తున్నారు, నిజమే, నన్ను మోసిన గర్భం ధన్యం, నేను కుడిచిన స్థనములు ధన్యం అని. ఇప్పుడు మనల్ని అడుగుదాం, మన పిల్లల విషయంలో ఎవరైనా మనల్ని అలా మాట్లాడగలరా? నిజంగానే మన గర్భాలు ధన్యమేనా, మన స్థనములు ధన్యమేనా? అవి ధన్యంగా మారాలి అంటే మన పిల్లలు క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఎలా జీవించారో మన పిల్లల మాట, మన పిల్లల ప్రవర్తన, మన పిల్లల నడవడిక ఉన్నప్పుడు ఏ తల్లైనా అంటది మనల్ని, మీ అమ్మ ధన్యురాలని బిడ్డతో చెప్పుతి, నీ కొడుకు ఎంత మంచోడమ్మా, ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా అని తల్లిని కూడా అంటుంది లోకం. కానీ అలా అనిపించుకోగలిగిన స్థితిలో ఈ రోజు మనం ఉన్నామా? లేకపోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి మనసు పెట్టి విందాం వాక్యాన్ని. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథ, అది శోధించాల్సిందే కదా మరి మనం కదా. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మోసిన గర్భము ఎందుకు ధన్యం? యేసుక్రీస్తు ప్రభు వారు కుడిచిన స్థనములు ఎందుకు ధన్యం? అంటే ఒక బిడ్డ బయటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి లాంటి సత్ప్రవర్తన కలిగి జీవించాలి అంటే గర్భములో ఉన్నప్పుడే వాక్యం నేర్పబడాలి. ఒకవేళ ఇన్ కేస్ గర్భములో ఉండగా నేర్పబడడానికి అవకాశం లేకపోతే పాలిస్తూ అయినా నేర్పాలి. ఆ రెండు సందర్భాల్లో నేర్పితే చాలా అద్భుతంగా పెరుగుతారు పిల్లలు. గర్భంలో ఉన్నప్పుడు పెంచే తల్లి చాలా నిశ్చింతగా ఉంటది ఆ బిడ్డను గురించి. కనీసం మినిమం పాలిస్తూ అయిన వాక్యాన్ని నేర్పే తల్లి ఇంకాస్త, అంటే అంత కాకపోయినా కొంత అయినా బాగుంటుంది. ఈ రెండు సందర్భాలు కాకుండా నేర్పడం అనేది, నేర్పలేమని చెప్పట్లేదు కానీ కష్టంతో కూడిన పని అని చెప్తుంది. మనం కూడా లోకంలో సామెత చెప్తాం, మొక్కై వంగనిది కదా. ఆ మొక్క ఏదో తెలుసా? తల్లి గర్భము మొదటి స్థానం, తల్లి స్థానములు రెండవ స్థానం వాక్యాన్ని నేర్పడానికి. అలా నేర్చుకున్న వారు నిజంగానే ధన్యులు. కానీ ఒక విషయం, అలా నేర్చుకుని బ్రతికితే ధన్యులే గాని అలా నేర్చుకుని కూడా బ్రతకలేని వారి కంటే బయటకు వచ్చాక నేర్చుకుని బ్రతికేవారు మరీ ధన్యులు. ఆప్షన్ ఇచ్చాడు ఆయన మనకి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వివాహం చేసుకుని గర్భవతులుగా ఉన్నప్పుడు మీరు దేవుని తెలుసుకోలేదు అనుకుందాం, మీకు వాక్యం తెలియదు అనుకుందాం, అప్పుడు మీరు నేర్పలేరు కదా. నేర్పగలరా? మీకు దేవుడు తెలియకపోతే దేవుని గురించి మీరు నేర్పలేరు కదా. అలా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన రెండో ఆప్షన్ ఏంటి అంటే, కనీసం నువ్వు తెలుసుకున్న తర్వాత అయినా నీ పిల్లలను దేవుని కొరకు పెంచగలిగితే, నీ పిల్లలు దేవుని కొరకు బ్రతకగలిగితే, గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకున్న వాళ్ళ కంటే మీరు ధన్యులు. నేర్పే మీరు ధన్యులు, నేర్చుకునే వాళ్ళు కూడా మరీ ధన్యులు అనమాట. అసలు నిజంగానే గర్భంలో ఉన్నప్పుడు నేర్పడం ఈజీనా? సాధ్యమా? అసలు బయటకు వచ్చిన తర్వాత మొదలు పెడితేనే కష్టమైపోతుంది కదా. కడుపులో ఉండగా ఎలా వింటాడా? చెప్పండి, వింటాడా? తెలుసా? అసలు అప్పుడేం తెలుసు? నేర్చుకోవడానికి అప్పుడేం తెలుసు? అందరు ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? వింటున్నారా? విని వదిలేయడానికా, నేర్పడానికా, బ్రతకడానికా? అలా అయితే వినండి. అలా వింటేనే బాగుంటది. అలా వింటేనే మనకు అవి సెట్ అవుతాయి. ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం, ఏలూరు నుంచి, మిరియాలగూరు నుంచి వస్తారు, సంవత్సరానికి ఒకసారి మాకు దిగుతారు ఇక్కడ, 4 మాటలు చెప్తారు పోతారు అనుకుని వినే లెక్కైతే మేం నిష్ప్రయోజనం. అది ఎవరైనా సరే. ఈ రాత్రి మనసు పెట్టి మీరు వినాల్సిన మాట ఏంటంటే, గర్భంలో ఉన్న శిశువు వినగలడా? అప్పుడు మనం చెప్పగలమా? అది చెప్తే ఏమర్థం అవుతుంది వాడికి? బయటకు వచ్చాక, ఊహ తెలిసాక చూస్తూ, వింటూ, చదువుతూ, నేర్చుకునే టైంలోనే నేర్పలేకపోతుంటే అసలు కడుపులో ఉన్నవాడికి ఏం నేర్పగలం మనం అనుకుంటాం కదా. కానీ సైంటిఫిక్ గా రుజువైన విషయం ఏంటి అంటే, గర్భంలో ఉన్న శిశువుకి 3 నెలల వయసు రాగానే వినికిడి శక్తి వస్తుంది. డాక్టర్ గారు ఉన్నట్టున్నారు పక్కన. 3 నెలల గర్భవతిగా ఉన్న తల్లి, అంటే బిడ్డ లోపల గర్భంలో ఉండగా ఇంకా బయటికి రాలేదు, భూమి మీదకి రాలేదు. 3 నెలలు వచ్చేటప్పటికి తల్లికి లోపల ఉన్న శిశువు బయట మనం మాట్లాడుకునే ప్రతిదానిని వింటాడట. సైన్స్ రుజువు చేసిన విషయం ఇది, సైంటిఫిక్ గా రుజువైన విషయం. కాబట్టి
3 నెలలకే వాడికి వినికిడి శక్తి వచ్చేసింది కాబట్టి 3 నెలలకి కన్ఫర్మ్ అనుకున్న ప్రతి తల్లి చేయాల్సిన పని ఏంటంటే వాడు బయటకు వచ్చే వరకు రోజు వాక్యం నేర్పాలి. అలా కనుక నేర్పగలిగితే బయటకు వచ్చాక మనం పెద్ద కష్టపడక్కర్లా వాడిని దేవుని కొరకు పెంచడానికి. ఎందుకంటే దానితోనే పెరుగుతున్నాడు కదా, వాక్యంతోనే పెరుగుతున్నాడు కదా. వాక్యంతోనే అన్ని బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల గురించి, నీతిమంతుల గురించి, భక్తిహీనుల గురించి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని నేర్చుకుంటున్నాడు. కాబట్టి బయటకు వచ్చాక వాడికి ఈజీ, మనకు కూడా చాలా ఈజీ. అంటే బిడ్డకి ఈజీ, మనకు కూడా చాలా ఈజీ నేర్పించడం, బ్రతికించడం. అందుకే 3 నెలల గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుండి మనం వాక్యాన్ని నేర్పించగలిగితే ఆ గర్భం ధన్యం. నిజంగా వింటారా, మనం చెప్పగలమా అంటే మీకు బైబిల్ నుండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. మీ అందరికీ తెలిసిందే లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, క్షమించాలి 1వ అధ్యాయము 39 నుండి చదువుకుందాం 41 వరకు. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెతుకు వందనము చేసెను. ఎలీజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. చాలు చాలు. ఈ సందర్భం ఏంటి అంటే, మరియమ్మ గారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన మరియమ్మ గారికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించి, నువ్వు గర్భవతి అవుతావు పరిశుద్ధాత్మ వలన, నా కుమారుని నీ గర్భంలో నుండి పంపిస్తాను, అతను దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, నిరంతరం వెళ్తాడు అని ఈ విషయాలన్నీ చెప్పడం. అలాగే మరియమ్మ గారు వెంటనే గర్భం ధరించడం మీరు పై వచనాల్లో చదువుకోవచ్చు. మరియమ్మ గారు ఏమంటే వింటున్నారు అందరూ? నా వైపు చూడండి, నా వైపు వినండి తల్లులు, మీకోసమే మాట్లాడుతున్నాను ఈ పూట అని చెప్పాను నేను ముందే. మరియమ్మ గారు గర్భము ధరించే నాటికి ఆమెకు సమీప బంధువైన ఎలీజబెత్ గారికి 6 నెలల గర్భం. మనకి కనిపిస్తారు 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, జకర్యా ఎలీజబెత్లు దంపతులు, భార్యాభర్తలు, వారికి చాలా కాలం పిల్లలు లేరు. వాళ్ళు యాజక ధర్మాన్ని చేసేవారు, లేవి గోత్రానికి చెందినవారు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే 6 నెలలు ముందు జన్మించారు యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు. ఈ యోహాను గారిని జకర్యా దంపతులకు ఇవ్వాలని దేవుడు అనుకున్నప్పుడు దూత ద్వారా మాట్లాడించి, నీకు కుమారుని ఇస్తాను, అతను ఇలా గొప్పవాడవుతాడు, ఇగో యేసుక్రీస్తు కంటే ముందు వస్తాడు, రాజ్యసువార్తను ప్రకటిస్తాడు అనే విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఆయన భార్యకి విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆమెకు 6 నెలలు వచ్చాయి. ఎవరికి? ఎలీజబెత్ గారికి 6 నెలలు వచ్చాయి. అప్పుడు మరియమ్మ గారు గర్భం ధరించారు. ఆమెకు 6 నెలల గర్భము, ఈమెకు అప్పుడే గర్భవతి. ఇప్పుడు మరియమ్మ గారికి నమ్మకాన్ని కలిగించాలి, విషయాలన్నీ విన్నారు, కానీ ఇంకాస్త బలపరచడానికి దూత చెప్పింది, మీ సమీప బంధువు ఎలీజబెత్ ఇప్పటి వరకు పిల్లలు లేరు కదా, ఇప్పుడు గర్భం ధరించింది, 6 నెలలు, కావాలంటే నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నారు. వెంటనే మరియమ్మ గారు చకచక కొండసీమలో ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ గారింటికి, జకర్యా గారింటికి వెళ్ళారు. జకర్యా గారింటికి వెళ్ళగానే ఇద్దరు ఒకరినొకరు వందనాలు చెప్పుకున్నారు. ఎవరెవరు? మరియమ్మ గారు, ఎలిజబెత్ గారు. మరియమ్మ గారు వందన వచనం చెప్పగానే ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్న శిశువు, అప్పటికి ఎన్ని నెలలు ఎలిజబెత్ గారికి? 6 నెలల శిశువు గంతులు వేశాడట. అసలు గంతులని ఎలా అర్థమైందో ఆమెకు మీరు గుర్తుపడతారా? 6 నెలలు కడుపుతో ఉన్నవాడు, మీ పిల్లాడు గంతులేశాడు, ఏడ్చాడు, గుద్దాడు, తన్నాడు, గుర్తుపట్టగలరా? ఇది పలానా అన్ని పర్టికులర్ గా చెప్పగలరా? ఇలా తల్లితే తంతున్నాడు, గుచ్చుతున్నాడు అంటానే తప్ప అది ఏ ఫీలింగ్ తో చేస్తున్నాడు అనేది మనం క్యాచ్ చేయం కదా. ఆనందంతో చేస్తున్నాడా, బాధతో చేస్తున్నాడా మనకు తెలీదు. కానీ ఇక్కడ ఎలిజబెత్ గారు ఏమంటున్నారు అంటే, నీ వందన వచనము వినగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాను. ఆనందముతో గంతులు వేశాను అంటే ఆనందంగా ఉన్నప్పుడు లోపల ఉన్న యోహాను ఎలా గంతులు వేస్తాడో ఎలిజబెత్ గారికి అప్పటికే తెలుసు. ఎలా తెలుసు? ఆమె అందరిలాంటి ఒక సాధారణమైన తల్లే కదా, వయసులో వృద్ధురాలేమో కానీ పిల్లల కన్నా ఎక్స్పీరియన్స్ ఆమెకు లేదుగా, ఇదే తొలిచూడు. మరి ఆమెకు ఎలా తెలుసు అంటే, గర్భవతి అయ్యి తన బిడ్డ మాట వినే దగ్గర నుండి ఆమె మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆమె ఆనందంతో మాట్లాడేటప్పుడు లోపల బిడ్డ ఎలా గంతులు వేస్తాడు, ఆమె బాధగా ఉన్నప్పుడు లోపల ఉన్న శిశువు ఎలాంటి గంతులు వేస్తాడో ఆమెకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసినప్పటికే 3 నెలల అనుభవం వచ్చింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన బిడ్డకు 3 నెలల నుంచి 6 నెలలు వచ్చే వరకు, ఇంకా చెప్పాలంటే కనే వరకు ఎలిజబెత్ గారి యోహాను గారికి ఆయన జన్మను గురించి, ఆయన చేయవలసిన పనులను గురించి నేర్పుతూ వచ్చింది. అందుకే బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచంలోనే ఉన్న ప్రత్యేకంగా బ్రతికారు యోహాను గారు.
ఆయన తిండి ప్రత్యేకం, ఆయన వస్త్రాలు ప్రత్యేకం, ఆయన మాటలు ప్రత్యేకం, ఆయన జీవన విధానం ప్రత్యేకం. ఎందుకు? ఎలా తెలుసు ఆయనకి? మనలో మారం చేయలేదా యోహాన్ గారు? అమ్మ అందరూ మంచి మంచి జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారమ్మా, నాకేం తోలు దట్టి అనలేదా? అందరూ మంచి మంచి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తింటున్నారమ్మా, నాకేంటి మిడతలు తేనె అని అడగలేదా? అడుగుండ్రు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నేర్పేస్తూ వస్తుంది తల్లి. నాన్న, నిన్ను క్రీస్తుకు ముందుగా ఆయనను గురించి ప్రకటించడానికి దేవుడు ఈ లోకానికి పంపుతున్న సాధనాన్ని నువ్వు చాలా ప్రత్యేకంగా బ్రతకాలి. బయటకు వచ్చిన తర్వాత అందరిలా నువ్వు బ్రతుకుతానంటే కుదరదు. మన బ్రతుకు ప్రత్యేకం, నీ పుట్టుక ప్రత్యేకం, నువ్వు పుట్టేది ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం. ఆ పని కొరకు నువ్వు ప్రత్యేకంగానే బ్రతకాలి అని నేర్పేసింది ఆవిడ. ప్రతిరోజు తన బిడ్డతో మాట్లాడుతుంది గర్భంలో ఉన్నప్పటి నుంచే. అందుకే ఆనందంగా, అవును కదా, తల్లులు కొన్ని సందర్భాలు గర్భిణీలుగా ఉన్నప్పుడు ఒకసారి మంచి హ్యాపీ మూమెంట్ లో ఉంటారు, ఒకసారి చాలా సాడ్ మూమెంట్ లో ఉంటారు. అప్పుడు లోపల శిశువు ఫీలింగ్స్ మీరు ఎప్పుడైనా గమనించగలి, ఇప్పుడు కొత్తగా తర్వాత వాళ్ళు గమనించండి, తప్పకుండా మీకు అర్థం అవుద్ది ఆ ఫీలింగ్ ఏంటి అనేది. మనం కోపంగా ఉన్నప్పుడు వాడు ఒకలా స్పందిస్తాడు లోపల నుండి, మనం బాధగా ఉన్నప్పుడు ఒకలా స్పందిస్తాడు, మనం నవ్వుతున్నప్పుడు ఒకలా డూ అంటున్నానని అబ్బాయి అనుకోకండి, బేబీ ఎవరైనా కావచ్చు, ఓకే, స్పందిస్తారు. ఇప్పుడు ఎలిజబెత్ గారికి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అందుకే ఆమె చెప్తున్న మాట ఏంటి? నీ మాట వినగానే నా లోపల ఉన్న బిడ్డ ఏంటో గుద్దినట్టుంది, అలా ఆనందముతో గంతులు వేసను అని ఆవిడ పదాన్ని ప్రయోగించారు. అంటే ఆనందంతో ఉన్నప్పుడు లోపల గంతులు ఏ విధంగా వేస్తారో అర్థమైపోయింది ఆమెకు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గర్భము ధరించిన 3 నెలల నుంచే పిల్లలకు వాక్యాన్ని నేర్పొచ్చా లేదా? చెప్పండి. అలా నేర్పారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత యోహాన్ గారు చాలా మొమాటం లేని బోధ చేయగలిగారు. ఏ ప్రలోభానికి లొంగలేదైనా. లొంగేరా? చెప్పాలి మీరు, లొంగేరా? మనం ఉన్న ఇప్పుడు ఇంత వయసు వచ్చితే చిన్న చిన్న వాటిని చూసి టెంప్ట్ అయిపోతుంటాం. నా గురించి చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీకు. నేను మీ ఊరు వచ్చాను కదా మొన్న, నిన్న ఉదయం నాకు హెల్త్ బాగాలేదు, మోషన్స్ అయింది. అమ్మో అని టాబ్లెట్స్ రప్పించుకుని వేసుకున్నాను. ఉదయం పెరుగన్నమే తిన్నా, మధ్యాహ్నం పెరుగన్నమే తిన్నా, సాయంత్రం పెరుగన్నమే తిన్నా. రాత్రి ప్రేయర్కి వచ్చిన తర్వాత నాకు బోరు తీరిన చెవులో, అమ్మగారు మీకు ఆమ్లెట్ అంటే ఇష్టం అంట కదా, అన్ని సిద్ధపరిచి వచ్చామన్నారు. టెంప్ట్ అయ్యా. మా అబ్బాయి ఏంటంటే లాస్ట్ లో వచ్చిన ముక్కుంచుకొని తిన్నా, మళ్ళీ మార్నింగ్ మోషన్ అయ్యింది. ఎందుకు చెప్తున్నానంటే నా వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. చిన్న ఆమ్లెట్ దగ్గర నేను టెంప్ట్ అయిపోయా. మరి యోహాన్ గారు బయటకు వచ్చిన తర్వాత అందరి వస్త్రధారణ ఒకలా ఉంటే తను డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఫీల్ అవ్వలేదా? అవ్వడు. ఎందుకంటే పునాదే వాళ్ళమ్మ అలాగే వేసేది. మాట్లాడరేంటండి? వాళ్ళమ్మ గారు మంచి పునాది వేసింది కాబట్టి ఓకే నేను ఇలాగే ఉండాలని అమ్మ ఎప్పుడో చెప్పేసింది. ఏమ్మా ఏంటి మాటలు? నేను ఇలాగే ఉండాలి, నేను ఇవే తినాలి, నేను ఇదే చెప్పాలి, ఇలాగే చెప్పాలి, అంతే. మోమాటము లేని బోధ చేశాడు యోహాన్ గారు. హేరోదు గారి దగ్గరికి వెళ్ళి పనిగట్టుకుని నువ్వు చేసిన తప్పు అని చెప్పాలా? చెప్తే చంపేస్తాను తెలీదా? రాజు తలుచుకునే దెబ్బల కొద్దివేముంది? రాజు అనుకునే ఎవరెక్కడ అంటాడు, చరిత్రం అంటాడు. ఆ సంగతి యోహాన్ గారికి తెలియదా? తెలుసు. కానీ ఆయనకి తెలిసిన ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? నేను ఏది ఎలా ప్రకటించడం కోసం పుట్టానో అలాగే చేయాలి. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నీ సహోదరుడు తప్పు చేస్తున్నాడని తెలిసి నువ్వు ఖండించకపోతే అతని పాపములో నీకు భాగం. కాబట్టి తన కళ్ళ ముందు హేరోదు చేస్తున్న తప్పును చూస్తూ నాకెందుకు నూరుకుంటే, నేను తప్పు చేయకపోవచ్చు కానీ ఆ తప్పును ఖండించకపోవడం వలన అది నాకు తప్పు, పాపంగా ఎంచబడుతుంది కాబట్టి నేను నష్టపోతానని భావించిన ఆయన మరణమైన ఎదురెళ్ళాడు. దర్జాగా ఉన్న విషయాన్ని చెప్పేశాడు. చావును కూడా సంతోషంగా స్వీకరించగలిగాడు. దానికి కారణం ఏంటి అని అంటే అతని తల్లి గర్భంలో ఉండగా వేసిన పునాది. ఇది తల్లులుగా మనం చేసామా? కనీసం ఇప్పుడు చేయగలుగుతున్నామా? మనం చేయలేకపోయాం. మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసాం, మన పిల్లలు గర్భవతులుగా ఉన్నారు. అప్పుడేం చెప్పొచ్చుగా, అరే బాబు నేను చేయలేకపోయాను, అమ్మా నేను చేయలేకపోయాను, అందువల్ల నా పిల్లలు కొంతమంది సరిగా బ్రతకట్లేదు, కానీ మీకు అవకాశం, మీరు గర్భంలో ఉన్నప్పటి నుంచే మంచి మ్యూజిక్ వినండి, డాన్స్ చూడండి అని చెప్పడం కంటే సత్యవాక్యాన్ని వినండి, అందులోని విషయాలను మీ బిడ్డలకు నేర్పండి అని గనక మీరు మీ పిల్లలకు నేర్పితే మీరు నష్టపోయినంత నష్టపోరు కదా మీ పిల్లలు. కానీ నేర్పలేకపోతున్నాం. అందుకే మన గర్భాలు ధన్యము అని చెప్పగలిగే స్థితిలో మనం లేవు. గర్భంలో ఉండగా ఎవరైతే వాక్యాన్ని నేర్పిస్తారో, అలా నేర్చుకుని బయటకు వచ్చిన పిల్లలు ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవిస్తున్న విధానాన్ని బట్టి వారి తల్లులు మోసిన గర్భము ధన్యము అని వాక్యం చెప్తుంది.
అంతే కదా. ఫలము అంటే ఫలాన్ని చూసి చెట్టు ఎలాంటిదో చెప్తాం మనం కదా. ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుని తింటున్నాం, మంచి టేస్టీగా ఉందనుకో, అబ్బాయి చెట్టు మంచి కాయలు ఇచ్చింది అంటాం. అదే చెట్టు చేదు గాని ఒగరు గాని అంటే డిఫరెంట్ టేస్ట్ ఇచ్చిందంట, అబ్బాయి ఈ కాయలు ఇవ్వాలి, ఈ చెట్టు మంచి చెట్టు కాదంటాం. ఫలం మంచిది కాదని ముందు ముందు మాట ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది మనకి, చెట్టు మంచిది కాదా. అందుకే ఫలమును చూసి చెట్టు మంచిదని ఎంచండి అంది బైబిల్ కూడా. మన పిల్లల ప్రవర్తన చూసి మనం ఎలా పెంచాము, ఎలా పెంచుతున్నాము అనేది మన ముందు మాట్లాడకపోయినా సమాజం దానిని మాట్లాడుకుంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను చూస్తున్నప్పుడు తల్లికి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళమ్మ గర్భంలో ఉన్నప్పుడే మంచిగా నేర్పించినట్లుంది, అందుకే ఈ బిడ్డ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అని కేకలు వేసి చెప్తుంది. గర్భంలో ఉన్నప్పుడే నేర్పొచ్చు, నేర్చుకున్న వారందరూ ప్రభు అయిన క్రీస్తుల బ్రతకొచ్చు అనడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారి ఎగ్జాంపుల్. ఇక 2, పాలిచ్చు స్థనములు ధన్యములైనవి. మనం గర్భం ధరించేటప్పుడు కనే వరకు ఒకవేళ దేవుడు మనకు తెలియలేదు, లేకపోతే ఇలా చెయ్యొచ్చని మనకు తెలియలేదు, పుట్టిన వెంటనే మనకు తెలిసిందనుకో, కనీసం గర్భంలో ఉన్నప్పుడు నేర్పలేకపోయినా పాలిస్తూ నేర్పొచ్చు. పాలిస్తూ నేర్పితే నేర్చేసుకుంటారా? గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకున్నవాడు పాలిస్తుంటే ఎందుకు నేర్చుకోలేడు? అంతేనే కాదా చెప్పండి. గర్భంలో ఉన్న అంతకంటే ఇంకా ముందే కదా, గర్భంలో ఉండేది 9 నెలలు, అంటే 6 నెలలు అక్కడ నేర్పొచ్చు. బయటకు వచ్చాక ఇంకో 6 నెలలు పాలిస్తాం. 6 నెలలు జూనియర్ గా ఉన్నప్పుడే వినగలిగిన బిడ్డ సీనియర్ అయిన తర్వాత వినలేడా? 6 నెలల లోపు వినగలిగిన వాడు సంవత్సరం లోపు వినలేడా? వింటాడు. కానీ చెప్పకపోవడం. మనం ఎలా పాలిస్తాం తెలుసా తల్లులుగా? ఆడవిడికి ఏదో బట్టలు వాష్ చేసుకుంటున్నావు, అంట్లు రుద్దుకుంటున్నావు, ఏదో పని చేసుకుంటున్నావు, మధ్యలో వీడి క్యారం అంటాడు ఇంట్లో కూర్చొని ఉయ్యాల్లో. ఆడవిడిగా ఇక్కడ పడేసి వచ్చి చక్క వాడిని పాలిస్తూ, అమ్మో వీడు త్వరగా తాగిస్తే బాగుండు పాలు, నేను ఇలా బట్టలు జాడించాలి, నేను ఇలా అంట్లు కడగాలి, నేను ఇలా వంట చేయాలి, ఈ ధ్యాస ఉంటుంది మనకి. ప్రశాంతంగా కూర్చొని బిడ్డకు పాలిస్తున్నంత సేపు కూడా దేవుడు 50 కోట్ల కణాలలో నిన్ను ప్రత్యేకపరిచి నా గర్భం గుండా పంపించింది దేవుని పని కొరికే నాన్న అని పెంచే తల్లులు ఉంటే ఆ బిడ్డ తప్పకుండా మంచి బిడ్డలు అవుతారు. కానీ మనకంత తీరిక ఎక్కడది? అసలు మనకంత ఆలోచన ఎక్కడది ఉందా? అంత హడావిడి కదా. ఆ టకటక పాలు తాగేసి పడుకుంటే మన పని ఎప్పుడైపోద్దాం చూసుకుంటామే తప్ప, ఈ పాలిచ్చే సమయమే వాడికి సరైన పునాది వేసే సమయం అనే సంగతి ఎంతమంది తల్లులకు తెలుసు? మీలో మాట్లాడరేంటమ్మా? అందరికీ తెలుసా, ఎవరికి తెలీదా? నిద్రపోతారా? ఎంతమందికి తెలుసు? మనకి చాలా వరకు తెలియదు. ఒకవేళ తెలిసిన దానిని ఓవర్లుక్ చేస్తాం, ఎందుకంటే మనకున్న పనులు, మనకున్న బాధ్యతలు అలాంటివి. భర్తలు కూడా అలాంటి ఆ టైంలో ఎవ్వరు సపోర్ట్ చేయరు. వాళ్ళు బయటికి పనికి వెళ్ళాలనుకోండి, విన్నారా? వాళ్ళు బయటికి పనికి వెళ్ళాలనుకోండి, అమ్మాయి క్యారేజ్ కట్టావా, వంట చేసావా అంటావు. ఏమంటే బాబు పాలిస్తానంటే ఓకే ప్రశాంతంగా పాలు నేను క్యారేజ్ పెట్టుకుంటాను అంటాడా? ముందు నన్ను పంపించిన తర్వాత సంగతి చూడంటారు. అప్పుడు మధ్యలో ఏం చేయాలి? తల్లి బిడ్డని పక్కన పెట్టొచ్చి భర్త అవసరాలను తీర్చి అప్పుడే మళ్ళీ వాడికి పాలు ఇవ్వాలి. ఇంకెక్కడ నేర్పుద్ది? నిజం బైబిల్ చెప్తున్న విషయం ఏంటి తెలుసా? పాలిస్తున్నప్పుడు ప్రశాంతమైన మనసుతో తల్లి దేవుని గురించిన మాటలు ఏమైనా సరే మంచి మాటలు నేర్పిస్తూ పాలివ్వాలి. ఆ మాటలతో వాడు పెరుగుతాడు. మనం ఒకవేళ నేర్పాల్సి వస్తే నేర్పాల్సి వస్తే ఏం చెప్తాం తెలుసా? నాన్న మీ నానమ్మ నన్ను పెళ్ళైన కొత్తలో చాలా హింస పెట్టేసింది, టార్చర్ పెట్టేసింది, నువ్వు పెద్దయ్యాక మీ నానమ్మని చెప్పండి, నానమ్మని చూడొద్దు, ఎందుకు నన్ను టార్చర్ పెట్టింది కాబట్టి నువ్వు మీ నాన్నని చూస్తావేమో ఊరుకొని నేను అంటుంది. లేదా మీ మేనత్తలు అంటే మా ఆడబడుచులు ఉన్నారే, అసలు నన్ను రంపాన పెట్టేశారా బాబు, కాబట్టి నువ్వు మీ మేనత్తల్ని చూడొద్దు. చక్కగా ఇంటికి వచ్చినప్పుడు మీ మేనత్తలతో ప్రేమగా ఉండు. తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు మీ మేనత్తలని చెప్పే కోడళ్ళు చాలా అరుదు. ఎందుకంటే అత్తలు అలాగే చూస్తారు, కోడళ్ళు ఇలాగే చెప్తారు, ఆడబడుచులు అలాగే బిహేవ్ చేస్తారు, వీళ్ళు అలాగే చెప్తారు. కానీ ఇది తప్పు. నువ్వేది నేర్పిస్తావో ఎదుటి వాడికి చేయడంతో పాటు నీకు అదే చేస్తాడు నీ బిడ్డ రేపు. ఈ చిన్న లాజిక్ ని మిస్ అయ్యి మనము మన పిల్లలకు చెడ్డ విషయాలు నేర్పిస్తాం పాలిస్తూ. అందుకే వాడు బయటకు వచ్చిన తర్వాత అంటే నువ్వు తెలిసి తనకు తానుగా బ్రతికే సమయంలో ప్రేమను చూపించలేడు ఎదుటి వారి పట్ల. కారణం ఏంటంటే దుర్మార్గంగా పెంచుతాం మనం అతల్యాల్లా. అదేనా? మనం ఎలా పెంచుతాం చెప్పండి? ఎలా పెంచుతాం? దుర్మార్గులా పెంచుతాం పిల్లల్ని. బైబిల్ చరిత్రలోనే తన కుమారుని దుర్మార్గంగా పెంచిన తల్లిగా అతల్య గారికి పేరు రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆమెకి ఏం తీసుకోం మనం ఈరోజు. తండ్రి కొట్టినా ఒకసారి మన ఎంత ప్రేమించే భర్త మనల్ని కొట్టినా కోపం వస్తే కొడుకు అదే చెప్తాం, చూసా మీ నాన్న ఎలా కొట్టాడు నన్ను, ఇది గుర్తుపెట్టుకో, పెద్ద అయిన తర్వాత మీ నాన్న చూడాల్సి వస్తే మీ నాన్న చూడదు నన్నే చూడు అని చెప్తాం. అందుకే మన పిల్లలకు ప్రేమ ఉండదు.
కానీ పాలిస్తూ పెంచొచ్చా? పెంచితే ఎలా పెరుగుతారు? బైబిల్ గ్రంథంలో నుండి మరొక స్త్రీని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. మీకు తెలుసు కదా, హన్నా గారు సమూయేలు గారి తల్లి. తీసారు అందరూ? సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయములో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు వచ్చిన చదివిస్తాను నేను. నా వైపు చూడండి. ఎల్కానా హన్నా భార్య భర్తలు. హన్నా గారికి చాలా కాలం పిల్లలు లేరు. హన్నా గారి కంటే ముందు ఇంకో స్త్రీ కూడా, పెనిన్నా కూడా ఉన్నారు ఎల్కానా గారికి భార్యగా. 2 భార్యలు ఆయనకి. పెనిన్నా గారికి పిల్లలు ఉన్నారు, హన్నా గారికి పిల్లలు చెప్పాలి, ఆడపిల్లలు చెప్పండి. ఎవరికి పిల్లలు ఉన్నారు? ఎల్కానా అంటే 2 భార్యలు వస్తారు కదా, ఏ భార్యకి పిల్లలు ఉన్నారు? ఇప్పుడే కదా చెప్పాను. పెనిన్నా గారికి పిల్లలు ఉన్నారు, హన్నా గారికి పిల్లలు, మళ్ళీ చెప్పండి, హన్నా గారికి పిల్లలు లేరు. అయితే పిల్లలు లేకపోవడం వలన పెనిన్నా ఏం చేస్తుందంటే సూటిపోటి మాటలతో గుచ్చుతుంది. నీ పిల్లలు లేరు, నువ్వు గొట్టాలు నువ్వు అలాంటి దానివి, నాతో నీకు పోటీనా? నాకు చూడు ఎంతమంది పిల్లలు ఉన్నారు, రేపు నేను నాకు ఏదైనా నా పిల్లలు నన్ను చూస్తారు, నీకు ఏదైనా అయితే నీ పిల్లలు లేరు, జల్లు లేరు, నేను ఎవరు చూస్తారు? సహజంగా లోపల మనం చూస్తాంగా, పిల్లలు లేని తల్లికి మంచి విలువ ఉంటుందా? ఏ శుభకార్యానికి పిలవరు, ఏ మంచి పనికి ఆమెను ముందు పెట్టుకోరు. ఎందుకంటే నీకు పిల్లలు లేరు, నువ్వు గుడ్రాలువి, నువ్వు ఎదురుస్తే వాళ్ళకి అలాగే జరుగుద్దేమో, నువ్వు ముందు చేస్తే వాళ్ళకి అలాగే జరుగుద్దేమో అని చాలా చిన్న చూపు చూసి ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. అన్న గారిని కూడా అలాగే చూస్తుంది పెనిన్నా. కానీ వీళ్ళు ప్రతి సంవత్సరము షిలోహునకు వెళ్లి ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించుకుని వచ్చే సంప్రదాయం వాళ్ళకుంది. ఇలాగే ఒక సంవత్సరం ఎల్కానా గారు తన 2 భార్యల్ని, మొదటి భార్య పిల్లల్ని అందరిని తీసుకుని షిలోహు మందిరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విసిగించింది పెనిన్నా. అంటే బలి ఇచ్చిన తర్వాత ఆ బలి మాంసాన్ని వాటాలుగా పంచాలి. ఆ మొదటి భార్యకి పిల్లలకి ఇచ్చి హన్నా గారికి 2వ వంతులు ఇచ్చిన, ఈలోపు పెనిన్నా హన్నాని హింస పెడుతూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ ఏమి తినకుండా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నామే. ప్రభువా, నా బాధ చూడు ఒక్కసారి, నాకు పిల్లలు లేరు కదా, ఇవి నా సవతి చూడు ఎలా నన్ను బాధ పెడుతుందో, ఎలాంటి మాటలతో నన్ను గాయపరుస్తుందో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ పెదవులే కదిలిస్తుంది ఆవిడ. అంటే బాగా దుఃఖంతో నిండిపోయింది కాబట్టి స్వరం బయటికి రావట్లా, పెదాలు కదులుతున్నాయి. అక్కడే ఉన్న యాజకుడిని ఏలీ గారు చూసి, ఈవిడ మత్తురాలై ఉంది, మద్యంతో మత్తురాలై ఉంది ఈవిడ అనుకుని, ఏమా అంత ఎక్కువ ద్రాక్షరసం తాగేసావా అని అడిగారు. అప్పుడు సంప్రదాయం కదా వాళ్ళు తాగేవాళ్ళు. అనగానే అప్పుడు వెంటనే బాధభరితమైన దుఃఖంతో హన్నా గారు చెప్పారు, లేదు నాయనా, నేను నా బాధని నా దేవుని ముందు వెళ్ళగొక్కుతున్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నాకు పిల్లలు లేరు, అందుకే నేను ఏడుస్తున్నాను. అనగానే ఆ దైవజనుడికి జాలి కలిగి, అవునమ్మా సరే, నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు, నీ దుఃఖాన్ని దేవుడు చూశాడే, నీకు మంచి చేస్తాడు, వెళ్ళిపో అన్నారు. దైవజనుడి మాట ఆమెకి నమ్మకాన్ని కలిగించింది. అదే కదా, దేవుడు డైరెక్ట్ నుంచి మాట్లాడరు కదా, ఎవరో వ్యక్తుల ద్వారానో దైవ సేవకుల ద్వారానో మనతో మాట్లాడతారు. సరి చేయాలి అన్నా, మెచ్చుకోవాలి అన్నా. వెంటనే ఆమె లేచి, అమ్మ దైవజనుడు చెప్పిన మాటను నమ్మి దేవుడు నాకు తప్పకుండా నా బాధను తీరుస్తారనుకుని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దుఃఖంగా ఉండడం మానేసింది, చక్క కడుపు నిండా అన్నం తింటుంది. అంటే అంతకుముందు ఏడుస్తూ ఉండేది, తిండి సరిగా తినేది కాదనమాట. అంతే కదా, ఎవరైనా తిడుతూ బాధ పెడుతుంటే అన్నం సహించదు కదా. ఇంకింటికి వెళ్ళిపోయింది. దేవుడు అనుకున్నట్లుగానే మరుసటి ఏటికి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు కుమారుని ఇచ్చారు. అతని పేరే చెప్పాలి, అతని పేరే సమూయేలు గారు అనమాట. అయితే సమూయేలు గారు పుట్టిన తర్వాత మళ్ళా షిలోహుకు వెళ్లే రోజు వచ్చింది, పండుగ. వెళ్దాం అనుకుని భర్త వచ్చి అడిగిన హన్నాని, అమ్మా మళ్ళీ మరి షిలోహుకు వెళ్ళాలి కదా, బయలుదేరదామా అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఇప్పుడు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21 నుండి చదువుకుందాం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. ఎప్పటి వరకు రాను? పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్కును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె అడుగుతున్న టైం ఏంటి అంటే, పాలు మాన్పించే వరకు నేను రాను. అర్థమైనా? మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎవరు పాలిస్తూ దేవుని వాక్యాన్ని బిడ్డలకు నేర్పిస్తారో ఆ స్థలములు ధన్యములు అని నేర్చుకోవడానికి. ఈమె అడుగుతుంది టైము ఇప్పుడే కదండి, తొలిచూడు, చాలా కాలంగా పిల్లలు లేరు కదా, పుట్టగా ఒక బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ. కొంచెం పెద్దోడై వచ్చిన తర్వాత వాడు వెళ్తానంటే అప్పుడు పంపిద్దాంలే అనుకోవచ్చు కదా.
అప్పుడే పుట్టిన బిడ్డ మీద లేక పుట్టాడు, ఇప్పటివరకు గొడ్డాలని నిందపడిన వారు వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మనసుకి కదా. కానీ హన్న గారు అలా చేయాల. దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి ఆమె అడుగుతున్న గడువు ఎప్పటి వరకు అంటే పాలు మాన్పించే వరకు. ఎందుకు పాలు మాన్పించే వరకే అడిగింది ఆమె? బలమైన ఆహారం తినే వరకు ఉంచుతాను అనొచ్చు కదా, అనలేదు. ఎందుకో తెలుసా? పాలు మాన్పించే లోపు, పాలిచ్చేటప్పుడే బిడ్డకి ఏమి నేర్పాలో అవి నేర్పించి శిలోహ మందిరానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టించింది. అంటే తన జీవితానికి సరిపడినన్ని మాటలు పాలు మాన్పించే లోపే, పాలు మానే లోపే నేర్చేసుకున్నాడు సమూయేలు గారు. మా పిల్లోడికి 5 ఏళ్ళు ఇంకేమీ తెలియదు, మా బుడ్డోడికి 6 ఏళ్ళు ఏమీ తెలియదు అని సాకులు చెప్పకండి. నాలంటి దగ్గర అసలు చెప్పకండి. విన్నాం, నువ్వు పాలు తాగిస్తున్నప్పుడే, పాలు మినిమం 6 నెలలు మాన్పించేయచ్చు. 6 నెలల తర్వాత ఇచ్చే ఫీడింగ్ పిల్లవాడికి ఏం శక్తినివ్వదు, తీగా ఉంటాయి ఆ పాలు, తాగుతాడు అంతే తప్ప వాడికి ఏ బలాన్ని ఇవ్వవు. 6 నెలల లోపు పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది తల్లి పాల వలన. లేదు ఒక్కడే అనుకోండి, ఏదో ముచ్చటగా నువ్వు ఒకవేళ ఇచ్చినా ముచ్చటగా నువ్వు ఇవ్వడమే తప్ప దానివల్ల వాడికి ఏం ఎనర్జీ ఉండదు. పోనీ 1 సంవత్సరం ఇస్తావు, 2 సంవత్సరాలు ఇస్తావు, ఇంకా వెనక పిల్లలు పుట్టంటే 3 సంవత్సరాలు ఇస్తావు. 3 సంవత్సరాల తర్వాత అయినా వాడికి పాలు మానిపించాల్సిందే. అనుకుందాం సమూయేలు గారికి వాళ్ళ తల్లి 3 సంవత్సరాలకు పాలు మానిపించింది అనుకుందాం. అసలు 3 ఏళ్లలో ఏమి నేర్చుకుంటాడు? 3 ఏళ్ల పిల్లోడికి ఏమి నేర్పించగలం? 3 ఏళ్ల పిల్లవాడిని తీసుకుని వెళ్ళి శిలోహ మందిరంలో ఏలీ గారి దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసిందని కన్న తల్లి ఒక్కరోజు కూడా మా అమ్మ దగ్గరికి వెళ్తానని ఏడవలేదు సమూయేలు గారు. మీ పిల్లలు వదుకుంటారా? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్కి వచ్చిన హాస్టల్లో పెడతానంటే శోకాలు. వీళ్ళని చూసి వాళ్ళు ఏడవా, వాళ్ళని చూసి వీళ్ళు ఏడవా. కారణం ఏంటో తెలుసా? ఆ పునాది వాడికి పడలేదు కాబట్టి. చదువుకుంటే వెళ్ళినోడు ఎన్ని రోజులు ఉంటాడు? 365 రోజులు, 220 రోజులు అటెండెన్స్, మిగిలినన్ని సెలవులే. 220 రోజులు నువ్వు పిల్లని వదిలిపెట్టి ఉండలేకపోతుంటే 3 సంవత్సరాల వయసున్న సమూయేలు గారు తల్లిని చూడకుండా, తండ్రిని చూడకుండా, 3 సంవత్సరాల వయసులో సంవత్సరం పాటు తల్లిని చూడకుండా ఉన్నాడు. 3 నెలల పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు సంవత్సరం పాటు, సంవత్సరమే తల్లి చిన్న అంగి కుట్టుకుని వెళ్ళేది. మధ్యలో ఎప్పుడు వాళ్ళు వెళ్ళేది లేదు, ఆయన వచ్చేది లేదు. ఎలా ఉండగలిగాడు? మీ గారాలు మాన్పిస్తే ఉంటారు. మన దగ్గరే ఉంటది చెడు, మనమే వదలం. కాదా? కాదా? 1000% రైట్ నేను చెప్పేది. మీరు ఒప్పుకోపోయినది వాస్తవం. నువ్వు గర్భంలో ఉండగానే నేను కాదురా నీకు తల్లిని, తండ్రిని, పరలోకపు తండ్రి నీ తండ్రి, జస్ట్ ఇక్కడ బ్రతకడానికి, నీకు గైడెన్స్ గా ఇవ్వడానికి, లేకపోతే నీకు సెక్యూరిటీగా ఉండడానికి దేవుడు నన్ను ఇచ్చాడు. నువ్వు ఏది జరిగినా మొదట నువ్వు దేవుని అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని కొరకు బ్రతకాలని ఏ తల్లిదండ్రులు నేర్పుతారో ఆడు 3 ఏళ్ళు కాదు, సంవత్సరం నుంచి కూడా ఉండగలడు. కాదా? 3 సంవత్సరాల పిల్లడికి ఏం తెలుసు? మాట్లాడిన వస్తే తిన్నగా వాడికి. మరి సంవత్సరం పాటు చూడకుండా ఉంటాడా? ఉన్నాడుగా. ఉండను అనుంటే సమూయేలు గారు ఏలీ గారి దగ్గర పెరిగేవాడు కాదు, పుట్టింటికి వచ్చేసేవాడు, అమ్మ దగ్గరికి వచ్చేసేవాడు. కానీ అమ్మ దగ్గరికి రాలేదంటే అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటి? చెప్పండి, అర్థం అవట్లేదు నేను చెప్పేది మీకు. అర్థం ఏంటి? తల్లి పాలిస్తూనే నేర్పింది ఏమని? నాన్న పాలు మాన్పించగానే నేను వేరే చోటుకి తీసుకెళ్ళిపోతాను, అక్కడ నేను కనిపించను నీకు, కానీ నా కోసం నువ్వు ఏడవకూడదు. అక్కడ ఒక దైవజనుడి దగ్గర పెడతాను నిన్ను, ఆ దైవజనుడు ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి, ఆయన ఏది నేర్పిస్తుంది నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళకు మంచి బిడ్డను మాకు ఇచ్చింది అని నన్ను అనుకోవాలి, మంచి విషయాలను నువ్వు నేర్చుకోవాలి. నేను పండగ వచ్చి నీకు అంగీ కుట్టగానే నా వెనకే పడి నువ్వు పరిగెత్తుకు రాకూడదు, అమ్మా నేను ఉండలేను వచ్చేస్తానని. నువ్వు అక్కడ ఉండవలసిన వాడివే, నీది ఆ చోటే, అక్కడే పెరగాలి, అక్కడే బ్రతకాలి, అక్కడే దేవుని పని నువ్వు చెయ్యాలి అని ఎంతకాలం నేర్పింది తల్లి? అనుకుందాం పని 3 సంవత్సరాలు అనుకుందాం. 3 సంవత్సరాలలో జీవితానికి సరిపడు పాఠాలు నేర్చుకున్నాడు. ఎవరు? సమూయేలు గారు. గర్భంలో ఉండగానే, అనగా 3 నెలలకు వెనికిడి శక్తి వస్తే 9 నెలలకు డెలివరీ అయితే 6 నెలల్లోనే నేర్చుకున్నాడు దేవుని కొరకు ఎలా బ్రతకాలో. బాప్తిస్మిచ్చి యోహాను గారు మనిషి కాదా? సమూయేలు గారు మనిషి కాదా? సమూయేలు గారి కన్న తల్లిదండ్రులు మనుషులు కాదా? బాప్తిస్మిచ్చి యోహాను గారి కన్న తల్లిదండ్రులు మనుషులు కాదా? మరి వాడు బ్రతకగలిగింది మనం ఎందుకు బ్రతకలేం? వాడు నేర్పగలిగింది మనం ఎందుకు నేర్పించలేం? ఎక్కడో చిన్న సన్నని పొర మనకు అడ్డుపడుతుంది మన పిల్లల దేవుల్లో పెంచనీకుండా. అదే గారాబం అంటారు దాన్ని. అర్థమైందా? ఏమంటారు దాన్ని? గారాబం అంటారు. అది నీ బిడ్డను ఎట్టి పరిస్థితిలో మంచి మార్గంలో నడవనివ్వదు. నువ్వు చేసేది ఏముండదు, నువ్వు సాధించేది ఏముండదు, వాడి జీవితం స్పాయిల్ చేయడం తప్ప. అవును, తెలియక తల్లిదండ్రులు చేసే పని. ఈ సందర్భంలో మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు
చాలా బాగా చదివేదాన్ని నేను. చాలా అసలు ఒకసారి వింటే మర్చిపోయేదాన్ని కదా, అంత మెమరీ నాకు ఉండేది. సార్స్ స్టన్ అయిపోయేవాళ్ళు, ఈ అమ్మాయి జ్ఞాపక శక్తి ఏంటి ఇలా ఉంది అని. మా ఊరు నుంచి కైక్లూరు కాలేజీకి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అందులో 12 కిలోమీటర్ల రోజు నడిచేదాన్ని నేను. 8 కిలోమీటర్లు మాత్రమే బస్ ఎక్కేదాన్ని. నా పోటీకి కొంతమంది పిల్లలు ఈవిడ బాగా చూస్తున్నారు సార్స్ అని ఎగ్జామ్ టైంలో నేను లేట్ అయ్యేదాన్ని. నడుచుకుంటూ రావాలి కదా, పల్లెటూరు నుంచి రావాలి. 8 గంటలకే కాలేజ్ అనమాట, మార్నింగ్ 8కి. చాలా మంది కక్ష కట్టి మీరు ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నారు, ఈ అమ్మాయికి అన్ని మంచి పనులు చేస్తున్నారు, మీరు అలా కుదరదు, ఎగ్జామ్ లో లేట్ గా వస్తే మేము ఒప్పుకోం, మీరు ఆమె ఎగ్జామ్ రాయకూడదు, ఆమె ఫెయిల్ అవ్వాలి అని మా ఫ్రెండ్స్ కొందరు నాకు యాంటీగా మాట్లాడారు. అప్పుడు మా సార్ వాళ్ళు గుమ్మంలోకి వచ్చిన నన్ను గుమ్మలో నిలబెట్టి ప్రశ్నలు అడిగేవాళ్ళు, బుక్ తీసి చూసుకునే టైం లేకుండా. అలా నిలబడి చెప్పేసేదాన్ని ఆన్సర్ నేను. అంత మెమరీ ఉండేది నాకు. అప్పుడు మా సార్ వాళ్ళందరూ కలిసి మా అమ్మగారి దగ్గరికి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, మీరు చాలా పేదోళ్ళు కదండి, మీరు చదివించలేరు, ఏదో ఇంటర్ డిగ్రీ చదివిస్తారు, కానీ మీ అమ్మాయికి ఉన్న జ్ఞానానికి మీ అమ్మాయిని మేము కలెక్టర్ చదివిస్తాం, మీ అమ్మాయిని మాకు అప్ చెప్పండి, ఫీజులన్నీ మేమే కట్టుకొని చదివిస్తామంటే మా అమ్మ అంది, అమ్మో మా అమ్మాయి చిన్న అమ్మాయి అండి, గారాల పట్టి మేమేమో అంది. అంటే అంతకంటే మించి ఇప్పుడు దేవుని పని చేస్తున్నాను కాబట్టి సంతోషమే, కానీ లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయడానికి సార్స్ ముందుకు వస్తే కేవలం చిన్న అమ్మాయి, మాకు ముద్దులమ్మాయి అన్న ఒక్క కారణంతో నా తల్లిదండ్రులు నన్ను వాళ్ళకి ఇవ్వలేదు. మా బావగారు అంటూ ఉండేవాళ్ళు, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ అని. అంత బాగా చదివేదాన్ని నేను. దేవుని మహాకృపను బట్టి అంతకంటే మించిన పని చేస్తున్నాను కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ అదే లోక సంబంధమైన ఏదో మామూలు ఉద్యోగం అంటే తర్వాత నేను ఎంఏ బీఈడీ చేశాను, టీచర్ అయ్యాను. ఇప్పుడు కలెక్టర్ ఎక్కడ, టీచర్ ఎక్కడ కదా. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే తల్లిదండ్రులకు ఉండే గారవం ఒక మంచి స్థాయిని కోల్పోయేలా చేస్తుంది. మా అమ్మ వాళ్ళ ఫీజు కట్టక్కర్లా, మా అమ్మ వాళ్ళ పుస్తకాలు కొనక్కర్లా, మా అమ్మ వాళ్ళ బట్టలు కొనక్కర్లా, అన్ని మేము చూసుకుంటాం, మీ అమ్మాయిని మాకు అప్పచెప్పండి చాలన్నారు నన్ను. కానీ ఆ గారాభం అనే ఒక చిన్న జీరుందే, అది నన్ను అక్కడికి వెళ్ళనీయకుండా చేసింది. అంటే అది లోక సంబంధం, ఆ రోజు తెలియని అజ్ఞాన కాలం కాబట్టి సరిపోయింది. కానీ ఈ రోజు దేవుడంటే ఏంటో తెలిసి, దేవుని కొరకు ఎలా బ్రతకాలో తెలిసి, ఇవాళ ఆ గారాభం అనే ఒక చిన్న లైన్, ఆ పొరను అడ్డం పెట్టి మనం దేవునికి దూరం చేస్తున్నప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఎంత ఇస్తే మాత్రం నువ్వు పరలోకాన్ని ఇవ్వగలవా? చెప్పండి, ఇస్తామా? ఇవ్వలేమే, ఇవ్వలేము. అందుకే పరలోకాన్ని ఇచ్చే దేవునికి పరిచయం చేయాలి మనం పిల్లల్ని. ఆయన నీ తండ్రి, ఆయన నీకు ఇవ్వాల్సింది ఆ లోకాన్ని. ఆయనను వంటి పెట్టుకునుండు, ఆయనకు అనుకూలంగా బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన ఆజ్ఞలను పాటించు. ఇవన్నీ నీకు తెలియాలంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. ఇది కదా చెప్పాలి. అందుకే బయటకు వచ్చిన తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించారు, సమూయేలు గారు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించారు కదా. ఎందుకో తెలుసా? గర్భములో ఉన్నప్పుడే నేర్పించారు ఎలిజబెత్ గారు, పాలిస్తూ నేర్పించారు హన్న గారు. అందుకే ఆ ఇద్దరు బిడ్డలు ధన్యులయ్యారు, ఆ తల్లులు కూడా ధన్యులయ్యారు. కానీ మళ్ళీ యేసుక్రీస్తు వారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు కనిపిస్తుంది, అప్పుడు మాకు వాక్యం తెలియదండి, తెలుసుంటే మేము కూడా గర్భంలో ఉన్నప్పుడు పెంచేవాళ్ళం, పాలిస్తూ పెంచేవాళ్ళం అని మీరు ఫీల్ అవ్వకుండా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? గర్భంలో ఉండి పెరిగిన వారు ధన్యులే, కానీ అప్పుడు ఒకవేళ అవకాశం లేక నేర్చుకోకపోయినా తర్వాత నేర్చుకునే వరకు వేళ నువ్వు బ్రతకగలిగితే మరీ ధన్యులు. నిజమే, అంత బ్రతికిన చిన్న విషయంలో అభ్యంతరపడ్డారు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. అంత బ్రతికిన సమూయేలు గారు తన పిల్లల్ని అలా పెంచలేకపోయారు. మీకు అర్థమైందా? గర్భంలో ఉండగానే పెంచారు, గర్భంలో అది పాలిస్తూనే పెంచిన తల్లుల పిల్లలు ధన్యులే, కానీ వాళ్ళు తమ పిల్లల మరలా పెంచలేకపోయారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా గర్భంలో ఉండి నేర్చుకుంటాం ధన్యతే. ఒకవేళ ఆ ఛాన్స్ లేకపోతే తర్వాత నీకు తెలిసిన నాటి నుంచైనా నీ పిల్లలకు వాక్యాన్ని నువ్వు నేర్పగలిగితే, వాడు నేర్చుకుని మరణ దినము వరకు నమ్మకంగా బ్రతకగలిగితే, గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకున్న వారి కంటే వీళ్ళు మరీ, మీకు విషయం చెప్పనా, ధన్యులుగా బ్రతకడం కన్నా మరి ధన్యులుగా బ్రతికే ఛాన్స్ మనకుంది. అంటే ఇప్పుడైనా సమయాన్ని పోనీయకుండా మన పిల్లలకు వాక్యాన్ని చెప్పండి. వాక్యాన్ని ఆడికి అన్నీ వచ్చండి, నాకంటే బాగా తెలిసి వాడే నేర్చుకో కాదు. వాడికి ఎంత బాగా తెలిసినా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకున్న అనుభవం వాడికి ఉండదు. ఏదో ఒక విషయంలో మిస్టేక్ చేస్తాడు, అప్పుడు సరిచేసే గైడ్ ఉండాలి. అదే మనం తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అది, తెలుసా? నువ్వేదో చూసుకుంటూ, నువ్వేదో పనులు చేసుకుంటూ, నువ్వేదో ఎంజాయ్ చేసుకుంటూ, నీ ఇష్టాన్ని సరిగా నువ్వు బ్రతికేస్తూ అరే బైబిల్ చదువుకురా, కుదరదు. నువ్వు చదువుతూ ఉంటే నిన్ను చూసి వాడు చదువుతాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నిన్ను చూసి వాడు ప్రార్థన చేస్తాడు. నువ్వు టీవీ చూసుకుంటూ సీరియల్స్, లేకపోతే పక్కింటి ముసలమ్మ ముచ్చట్లు కబుర్లు పెట్టుకుంటూ, పిన్ని గారు ఒకసారి రండి గోడ దగ్గరికి పిలిచి బాతకాన్ని నువ్వు వాయించి అరే చదువుతున్నావా నువ్వు అంటే వాడేందుకు చదువుతాడు? ఒకవేళ చదివిన వాడికి మనసు ఎందుకు ఎక్కుద్ది?
మా అమ్మ చదవదు కానీ నన్ను చదవమంటుంది, మా నాన్న చదవడు కానీ నన్ను చదవమంటున్నాడు. ఇంకా వాడికి వస్తుందా? చెప్పండి, వస్తుందా? అంటే పిల్లలకు నేర్పాలంటే ముందు రోల్ మోడల్ గా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలకు నేర్పాలంటే రోల్ మోడల్ ఎవరు ఉండాలి? తల్లిదండ్రులే ఉండాలి. నిజమండి, నిజం చెప్తున్నా. మా మా తల్లిదండ్రుల టైంలో మా తల్లిదండ్రులకి ఇంత తెలియదు, సత్యం తెలియదు. కానీ మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? మా అమ్మగారి చదువుకోలేదు. మా అమ్మగారు, మీకు తెలుసా మరి మీ సైడ్ కచ్చికలు అంటారు తెలుసా? అంటే ఆవు పేడగా అదే పిడకల్లా చేస్తారు పొయ్యిలో పెట్టుకోవడానికి. కాలిపోయిన తర్వాత అది బూడిదగా తయారవుతుంది. ఆ బూడిద మీద మా అమ్మగారు అక్షరాలు నేర్చుకుందట. ఇవాళ అద్భుతంగా బైబిల్ చదువుతుంది. నా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పిన కథలు, యోసేపు గారి కథ, మోషే గారి, అబ్రహాం గారి, ఇవి చెప్పితే కథలు అనుకునేదాన్ని నేను వాటిని. నేను పెద్దదానినై నేను 9th క్లాస్కి వచ్చిన తర్వాత బైబిల్ చదవడం ప్రారంభించాను. నేను చదువుతున్నప్పుడు ఏంది మా అమ్మ చెప్పింది ఈ కథలన్నీ అనుకుంటున్నా. ఆమె బయట కథలు ఎప్పుడు చెప్పలేదు నాకు, బైబిల్లో ఉన్న వాటిని కథలుగా చెప్పింది. నిజం చెప్తున్నా, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నా తల్లి నా తండ్రి వేసిన పునాది. వాళ్ళకి చదువు లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు లేకపోయినా, వారికి తెలిసిన జ్ఞానంలో కొంచెం కొంచెంగా కథల రూపంలో మాకు చెప్తే అందులో నీతిని నేర్చుకున్నాం మేము. ఆ నీతి ఈ రోజు మా జీవితాలను అద్భుతంగా మలిచింది. కానీ ఈ రోజు వాళ్ళంత అజ్ఞాన కాలంలో మనం లేం. టెక్నాలజీ బాగా పెరిగింది. వాళ్ళ మీకు తెలియకపోతే ఒక్కసారి సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు, మీరు మీ పిల్లలకి ఏం చెప్పాలని నేర్పిస్తుంది మీకు కదా. మరి ఎంత టెక్నాలజీ తెలిసిన ఈ కాలంలో మీ పిల్లలు మీరు ఎంత వాక్యాన్ని నేర్పిస్తున్నారు, ఎంత వాక్యాన్ని చదివిస్తున్నారు, మీరు ఎంత చదువుతున్నారు? బైబిల్ చెప్పింది నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాక్యాన్ని నేర్పమది కదా. మీరు దారిలో వెళ్తూ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ వాడికి ఏదో డౌట్ వచ్చింది చెప్పాలంటే ఉండరా ఇంటికి వెళ్ళి బైబిల్ తీసి చెప్తానంటావా? మరి అక్కడే చెప్పాలంటే ఆ విషయం ముందు నీకు తెలిసి ఉండాలి కదా. నీకు తెలియాలంటే ముందు నువ్వు చదవాలి కదా. నువ్వు చదవకుండా, నువ్వు పాటించకుండా, నువ్వు ప్రార్థించకుండా నీ బిడ్డ చెయ్యాలని కోరుకోవడం చాలా స్వార్థం, అన్యాయం. ఈ రాత్రి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరు తమ గర్భంలో ఉండగానే బిడ్డలకు వాక్యాన్ని నేర్పిస్తారు, అది ఒకవేళ కాకపోతే పాలిస్తూ ఎవరు వాక్యాన్ని నేర్పిస్తారు, ఆ గర్భము ధన్యము, ఆ స్థనములు ధన్యము. ఒకవేళ అవకాశం లేకపోతే ఇప్పుడైనా కూర్చోబెట్టి మీ పిల్లలకు ఎవరైతే వాక్యాన్ని నేర్పిస్తారో, సన్నిధికి సండే వచ్చింది అంటే మొదటిగా రెడీ అయిపోవాలి, ముందు వెళ్ళి కూర్చోవాలి, చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు పరిగెత్తకూడదు అని ఏ తల్లిదండ్రులు తమ బిడ్డకు నేర్పిస్తారో ఆ పిల్లల గురించి ఏ తల్లికి చింత ఉండదు. ఎందుకంటే వాడు వాక్యంతో పెరుగుతున్నాడు, వాడు తప్పు చేస్తాడనే భయం ఆ తల్లిదండ్రులకి ఉండదు. ఒకవేళ చేసిన ఏదో మంచి పని కోసమే చేస్తుంటాడు నా బిడ్డని ధైర్యం ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ రోజు బయటకు వెళ్తే ఆడపిల్లలకి సేఫ్టీ ఉందా? ఆమె ప్రేమించకపోయినా ఎదుటోడు చెప్తాడు నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అని. ఒకవేళ ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాడు, ప్రేమించకపోతే హత్య చేస్తాడు, ప్రేమించకపోతే అత్యాచారం చేస్తాడు. ఎవరిచ్చారో రైట్ వాడికి? ఎందుకు చేస్తాడు అలా? ఎందుకంటే తల్లిదండ్రులు బాట వేయలేదు కాబట్టి అరాచకాలు చేస్తున్నాడు. కానీ ఆ లిస్ట్ లో నీ బిడ్డ ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా? ఒక వాక్యం తెలిసిన తల్లిగా, తండ్రిగా, బైబిల్ రోజు ధ్యానించే తల్లిగా, తండ్రిగా నీ బిడ్డ అలాంటి అకృత్యాలు చేయడానికి కారణమయ్యాడు అంటే ఒక తల్లిగా నువ్వు చాలా సిగ్గుపడాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఈ ప్రసంగం వెనక ముందు ఒక క్షణం వరకు ఒకవేళ వాళ్ళని జీవితాన్ని జీవించిన ఈ క్షణం నుండి మాత్రం నీ పిల్లల కొరకు నువ్వు శ్రద్ధ తీసుకోవాల్సిన తల్లిగా, తండ్రిగా ఉన్నావు. మోషే గారు తెలుసుగా మీకు? గర్భంలో ఉన్నప్పుడు పెంచింది తల్లి, పాలిస్తూ కూడా పెంచింది. అందుకే ఎదురుగా ఐగుప్తు సింహాసనం కనబడుతున్నా నాకు వద్దు అనగలిగాడు. ఎలా తెలిసానికి వద్దని? సింహాసనం కోసం పరుగులెత్తే రోజులు కదండి ఇవి. ఒకసారి సింహాసనం ఎక్కితే కిందకి దిగడానికి ఇష్టపడిన రోజులు కదా ఇవి, కదా? ఒక అధికారం కోసం ఎన్ని అఘాయిత్యాలైనా చేస్తున్న కాలం కదా ఇది. అది కావాలి, ఆ పేరు కావాలి, ఆ సింహాసనం కావాలి. కానీ నీదే ఈ సింహాసనం, మోషే నీవే తర్వాత దీన్ని ఎక్కవలసిన వాడని చెప్తే నాకు వద్దండి, నా ప్రజలకు శ్రమ నాకు ముద్దండి అన్నాడండి. సింహాసనాన్ని వదిలి శ్రమను కోరుకోవడానికి కారణం ఏంటి అంటే తనను పెంచిన తల్లి అలాంటి పెంపకం పెంచింది. అందుకే ఎన్ని సంవత్సరాల తర్వాత తను వచ్చాడు దేవుని పిల్లల కొరకు బ్రతికితే దేవుడిచ్చిన సర్టిఫికెట్. చెప్పండి ఏమన్నారు? 2 మాటలు చెప్పారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎందుకు పొందగలిగాడో తెలుసా? తల్లి నేర్పింది కాబట్టి. ఈ రాత్రి ఒకసారి మీ గర్భాలను మీరు చూసుకోండి, మీ స్థనములను మీరు చూసుకోండి, మీ పిల్లల జీవితాలను మీరు చూసుకోండి. మీరు ఎంతవరకు పెంచగలిగారో ఆలోచించుకోండి. ఒకవేళ పెంచలేకపోతే అయ్యో పెంచలేకపోయాం బాధపడక్కర్లా. ఇప్పుడైనా మోకరించి మనం ప్రార్థన చేస్తే, మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవా ఆ రోజు నాకు తెలియక నేను చేయలేకపోయాను, కానీ ఈ రాత్రి
ఎక్కడి నుంచో అమ్మని తీసుకొచ్చి మాకు నేర్పించావు కదా, నా బిడ్డల కొరకు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను, నా బిడ్డకు వాక్యాన్ని నేర్పే అవకాశం నాకు ఇవ్వు, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వని ఏ తల్లి ఏ తండ్రి రేయి మొదటి జమున లేచి ప్రార్థన చేస్తారు, వాళ్ళ పిల్లలు మరి ధన్యులు అవ్వడానికి అవకాశం ఉంది. అంతే కదండి. చదువుకుని ఉద్యోగం చేసే వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేయడం గొప్ప ఏం కాదు. మరి ఎవరు గొప్ప? చదువు సంధ్య లేకుండా వేలి ముద్రతో బ్రతుకుతున్న వాళ్ళు తమ పిల్లలను గొప్ప స్థాయిలో పెంచడం అనేది గొప్ప కాదా? అవును కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే, మీకు వివాహాలు కాని వాళ్ళు, లేక వివాహాలు అయ్యి కొత్తగా ఇంకా పిల్లలు పుట్టిన వారు ఉన్నారా? మీ గర్భాలు ధన్యంగా చేసుకునే అవకాశం మీకుంది, మీ స్థనములు ధన్యంగా చేసుకునే అవకాశం మీకుంది. ఒకవేళ అది దాటి వచ్చేసారా, మీరు పెద్దవాళ్ళు, మీ పిల్లలు పెద్ద అయిపోయారా, ఇప్పుడైనా కూర్చోబెట్టి వాక్యాన్ని నేర్పించగలిగితే తప్పకుండా వాళ్ళని మరి ధన్యులను చేయొచ్చు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, అవకాశం లేని వారిని విడిచిపెట్టేవారు కాదు. కాబట్టి మరి ధన్యులయ్యే అవకాశం మనకిచ్చాడు. ఇప్పుడైనా మనం సంతోషంగా ఆయన మాటలను అంగీకరించి మన బిడ్డలను దేవుని కొరకు పెంచుదామా? ఎంతమంది చెప్తున్నారు ఈ మాట? మీరు ఇస్తున్న మాట నాకు కాదు కదా, ఆయన సాక్షి. గుర్తుపెట్టుకోండి. ఇదిగో మా అబ్బాయి, నాకు ఒక్కడే కొడుకు. 8 సంవత్సరాల వయసులో మోదవలసలో పెట్టాం పీడి సుందరరావు గారి దగ్గర. 8 సంవత్సరాలు, 8వ తరగతి కాదు, 8 సంవత్సరాల వయసు. అప్పటికి స్నానం చేయడం కూడా రాదు ఆయనకి. సెమినార్కి వెళ్ళాము అనుకోకుండా 2013. అప్పుడు పిల్లలు జాయిన్ అవుతున్నారు కొత్తగా. తిరిగి వచ్చేయాలి, అప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు బాబు. జనవరి హాలిడేస్కి వెళ్ళాం సెమినార్కి. అక్కడ వాతావరణం చూసి నాకు అనిపించింది, నేను నా దగ్గర ఉండి పెంచడం కంటే బయట ఉండి పెరిగితేనే బాగా పెరుగుతారు, భయభక్తులు ఉంటాయి కదా అనుకుని వదిలిపెట్టి వచ్చేసాం 2 సంవత్సరాలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వంశీ గారి దగ్గరికి పంపించాం. వంశీ గారి దగ్గర 10th క్లాస్ చదువుతున్నప్పుడు తనకి బండి మీద ప్రయాణం చేస్తూ పడిపోయాడు. నేర్చుకునేటప్పుడు తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడని ఫోన్ వచ్చింది మాకు. మీరైతే ఎలా ఉంటారు? ఒక్కడే బిడ్డ నాకు, ఇంకా ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, సంతానం లేదు, ఆయన ఒక్కడే నాకు. అప్పటికి చాలా బాగా పాడేవాడు నా కొడుకు, అప్పటికే బాగా వాక్యం చెప్పేవాడు. నేను పని చేసుకుంటూ నేర్పిస్తే గంట ప్రసంగం చూడకుండా చెప్పేసేవాడు. ఒకసారి చెప్పింది రెండోసారి నేను ఏదైనా మాట కలిపితే, ఇందాక నువ్వు ఇది చెప్పలేదమ్మా అనేవాడు. ఏదైనా తీసేస్తే, ఇక్కడ ఇందాక ఇది చెప్పావు ఇప్పుడు చెప్పట్లేదు అనేవాడు. అంత షార్ప్గా ఉండేవాడు. ఆయనకు 10 సంవత్సరాల వయసులోనే, 10 సంవత్సరాలు మోదవలస నుంచి వచ్చేటప్పటికి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని మీటింగ్ ఏర్పాటు చేశారు, ఆయన స్పీకర్ గా పెట్టుకుని. అలాంటి నా కొడుకు చనిపోయాడని ఫోన్ వస్తే ఒక్క చుక్కు కూడా కన్నీరు కార్చలేదు నేను. ఇది వాస్తవం, దేవుని సన్నిధిలో చెప్తున్నా. ఒక్కటే అడిగాను నేను దేవుణ్ణి, నీ పనికి అతను అవసరం అనుకుంటే ఉంచు, లేదనుకుంటే తీసుకో, నీ ఇష్టం. అలాంటి పిల్లోడిని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాము. మేము విజయవాడ, మా ఊరి నుంచి 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చేయి కదిపాడని ఫోన్ వచ్చింది మాకు. అప్పటి వరకు కోమాలో ఉన్నాడు ఆయన. అలాంటి పిల్లోని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏలూరు ఆంధ్ర హాస్పిటల్లో పెట్టేశాం. ఆ మంత్ అయితే ఒక్క డేట్ కూడా మాకు ఖాళీ లేదు, నమ్మండి నిజం. పిల్లోని ఐసీయూలో పెట్టేసి మేము సెమినార్కి వెళ్ళిపోయాం. అక్కడ నర్సులకు అప్పచెప్పాయని మేము సెమినార్లు చేసాం. ఆ మంత్ అంతా విపరీతమైన, మాకు క్రిస్మస్ సీజన్ జరుగుతాయి, సెమీ క్రిస్మస్లు అని, స్త్రీల క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు. క్రిస్మస్ అంటేనే వారం రోజుల పండుగలు అన్నమాట ఒక్కొక్క ఏరియాలో. ఖాళీ లేకుండా పనిచేస్తాం. అప్పుడే నేను నా కొడుకు చెప్పాను, నేను నీకు శాశ్వతం కాదు, నువ్వు నాకు శాశ్వతం కాదు. ఉంటే దేవుని పని కొరకు నీ పని నువ్వు, నా పని నేను చెయ్యాలి, లేదు అనుకుంటే పని ముగించుకొని వెళ్ళిపోవాలి. అదే కాన్ఫిడెంట్ తో పెరిగాడు. నాకు షుగర్ వచ్చి 18 సంవత్సరాలు. నాకు ఒకసారి షుగర్ 600 వెళ్ళిపోయి కోమలోకి వెళ్ళిపోయా. అయినా మా అబ్బాయి ఏడవలేదు. ఏంటబ్బాయి మీ అమ్మ గురించి ఏమి ఏడవట్లేదని మా అమ్మాయి చెప్పింది నాకు, ఏమైనా సరే ఏడవకూడదని చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ లెవెల్కి అందరం పెరగాలి. ఎవరికి లోకం శాశ్వతం కాదుగా. ఒకళ్ళు ఎర్లీగా చనిపోతే చిన్నప్పుడే చనిపోయాడు అనుకుంటాం అంతేగాని, ఎవరైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వాళ్ళమేగా. కానీ విడిచిపెట్టే లోపు వాళ్ళకి నేర్పవలసింది ఏంటి అంటే, మనకి ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకానికి ఎవరైనా వెళ్లాల్సిందే. అందుకు తగిన బాట వేసుకోవాలని నేర్పాల్సిన వాళ్ళమే తప్ప, అమ్మో నా బిడ్డే 10 ఏళ్ళకి చనిపోతే ఎలాగా, ఇప్పుడు ఆయన వయసు 21, చూపులు మీకు పెద్ద కనబడుతున్నా, అర్థమైందా? ఎలా బ్రతకపోతే ఎలా, అమ్మో నా బిడ్డ లేకపోతే నేను ఉండలేనే అనుకో. మా ఇంట్లో మేము ముగ్గురు ఉంటాం, ఎవరి దారిలో కూర్చొని బైబుల్ చదువుకుంటాం. అది తినేటప్పుడు తప్ప మేము ముగ్గురు కలిసి ఉన్నాం. అయ్యగారు చదువుకుంటారు, నాది నేను చదువుకుంటా, ఆయన చదువుకుంటారు, ఎవరి పనాలు చేసుకుంటాం. ఉంటాం ఆ ఇంట్లో. మీటింగ్ అయితే కలుస్తాము, భోజనం చేసేప్పుడు మాత్రం కలిసి కూర్చొని చేస్తాం. మిగిలిన టైం అంతా ఎవరి పని వాళ్ళే చేసుకుంటాం. వాస్తవ పాపం ఆయనకి ఈ మధ్యలో ఎక్కువ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మీటింగ్స్. కానీ సార్ నాతో రాలేకపోవడం వల్ల ఆయన క్యాన్సిల్ చేసుకుని నేను నా వెంట తెచ్చుకుంటాను. ఏం నేర్పాలి మనం పిల్లలకి అంటే, మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, చనిపోతే దేవుని కొరకే చనిపోవాలి. అది ఆ బీజం మనం మొదటే వేసాం అనుకోండి, ఎవరికి భయం ఉండదు, ఎవరికి
బాధ ఉండదు, ఉంటుందా? ఉండదు. అది నేర్పారు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను, అది నేర్చుకున్నాడు కాబట్టి తాను కూడా ధైర్యంగానే. ఇది మీరు కూడా మీ పిల్లలకు నేర్పాల్సింది. నేనేదో గొప్పదానని చెప్పట్లా, నేను మీలాంటి సాధారణమైన తల్లినేగా. కాకపోతే నా అదృష్టం ఏంటి అంటే, నా బాబు నా కడుపు పడక మునిపే నాకు సత్యం తెలిసింది. నేను 2002లో నేను పిటి సుందరరావు గారి దగ్గరికి వెళ్ళాను సత్యం నేర్చుకోవడానికి. అప్పటికి నా భర్త అక్కడ ఎంబీడీఎస్ చేశారు. 2002, 3, 4 2004లో నేను ఎంబీడీఎస్ కంప్లీట్ చేశాను. 2004లో బాబు మేలో పుట్టాడు. అంటే తను పుట్టేటప్పటికే నాకు వాక్యం తెలుసు కాబట్టి నేను ఆ వాక్యాన్ని అతనికి నేర్పగలిగాను, పెంచగలిగాను. ఈరోజు ధైర్యంగా ఉండగలుగుతున్నాను. మీరు కూడా, మన పిల్లలు ఎవరు మన సొత్తు కాదు, మన సొంతం కాదు. దేవుని పిల్లలు దేవుడు మనకి ఇచ్చాడు పెంచడానికి, అంతే. చక్కగా పెంచి, ఇదిగో నువ్వు ఇచ్చింది నేను చక్కగా 5 తలాంతులు ఇచ్చినాడు 5 ఇచ్చినట్టు, 2 తలాంతులు ఇచ్చినాడు 2 ఇచ్చినట్టు తిరిగి అప్పగించగలిగేలా ఉండాలి. కానీ ఎన్ని ఇచ్చినా ఒక తలాంతి వాడిలాగా కప్పిపెట్టి నేను ఏం చేయలేకపోయానని నిస్సహాయ స్థితిలో తలదించుకునేలా మన బ్రతుకులు దేవుని ఎదుట ఉండకూడదు. అది దేవుడి రాత్రి మనకు నేర్పిస్తుంది. కాబట్టి నువ్వు మోసిన గర్భము, నీవు కుడిచిన స్థలములు ధన్యములుగా ఉండాలి అన్నా. లేదు నీకు అవకాశం లేకపోతే తర్వాత అయినా నీ పిల్లల్ని బాగా దేవునిలో పెంచి మరి ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి అన్న ఆ బాటలో మనల్ని నడిపించే ఏకైక సాధనం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దీనిని పరిశీలించి చదువుకోండి, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో గ్రహించండి, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకండి, పరలోకాన్ని స్వతంత్రించుకోనండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన.